గ్రేట్ లీడర్ ఈరోజు కొన్ని కోట్ల మందికి చిరుద్యోగులకు, నిరుద్యోగులకు బాసటగా ఉంటూ నేను ఉన్నాను అని చెప్పేసి గొప్ప మరి కంపెనీని స్థాపించినటువంటి వారు గ్రేట్ లీడర్స్ మరి గౌతమ్ బాలి సార్ గారికి, దీపక్ సూద్ సార్ గారికి, కన్వర్ బీర్ సింగ్ గారికి ముగ్గురికి ఈ ఉదయకాల సమయంలో వారి పాద పద్మములకు నా యొక్క హృదయపూర్వక మరి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ మహానుభావులు ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఎంతో మంది ఈరోజు చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలకు పరిమితమై ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటది, కోరిక ఉంటది. ఈ ఆశలు కోరికలు చంపుకొని చిన్న చిన్న ఉద్యోగాలకు పరిమితమైన వ్యక్తులు మరి ఈ రోజు ఈ గొప్ప వెస్టేజ్ కంపెనీని ఆ మహానుభావులు స్థాపించకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు మన కంపెనీ ఫౌండర్స్ ని వారి యొక్క పేర్లను స్మరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం ఒక గ్రేట్ లీడర్ మహానుభావుడు మరి 2017లో మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి, సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ బిజినెస్. సో ఈరోజు నేను ఒక్కడినే, రాబోయే రోజుల్లో నా కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు. కానీ ఈ రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది నా కోసం ఎదురు చూడాలి అంటే ఫస్ట్ నేను మారాలి. నేను మారాలంటే నాకు ఇన్కమ్ రావాలి. నాకు ఇన్కమ్ రావాలంటే నాకు టీం తయారవ్వాలి. సో ఈ టీం తయారయ్యేటువంటి క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా లీడర్ అనే వ్యక్తి మనో ఆత్మవిశ్వాసంతో నిలబడితే గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి 2017లో ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తూ పేదరికం మీద యుద్ధం ప్రకటించి నేను పేదవాడిగా పుట్టాను, పేదవాడిగా చనిపోతే అది 100% నాదే తప్పు. ఇంత గొప్ప వెస్టీజ్ అనేటువంటి కంపెనీ దొరికిన తర్వాత పేదవాడిగా చచ్చిపోతే నాదే తప్పు అని చెప్పేసి ఒక యుద్ధాన్ని ప్రకటించి 24/7 రోజుకి 5-6 సెమినార్లు జరుపుతూ నేను కోటీశ్వరుగా మారాను. నేను ఒక్కనే కోటీశ్వరుగా మారటం కాదు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డను, ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క పేద బిడ్డను గెలిపిస్తానని చెప్పేసి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి అవర్ గ్రేట్ లీడర్ మహానుభావుడు శ్రీ 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 ఎంఎస్ఆర్ గురువు గారి పాద పద్మములకు కూడా నా యొక్క హృదయపూర్వక మరి శిరస్సు వంచి మరి పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆ మహానుభావుడు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈరోజు చాలా మంది జీవితాలు మరి కనుమరుగైపోయాయి సార్. సో అటువంటి గొప్ప వ్యక్తికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్ ద సేమ్ టైం మరి నా పేరు ఆదినారాయణ. మరి బిఫోర్ వెస్టేజ్లోకి రాకముందు ఏం చేసేవాడిని, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మరి వెస్టేజ్లో చేస్తే ఈ కంపెనీని నమ్ముకొని చేస్తే నా లైఫ్ స్టైల్ ఎలా మారబోతుంది అనేది మరి ఒక 30 minutesలో మరి 5:50 నియర్లీ 6 అవుతుంది. 6:30, 6:40 కల్లా దిస్ సెషన్ విల్ బి కంప్లీట్ చేస్తా సార్. మరి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, చాలా మందిని చూస్తా ఉన్నాను మొబైల్స్ జూమ్ ఆన్ చేస్తా ఉన్నాం, కానీ ఇంకా మనం నిద్ర మత్తులోనే ఉండి, లేకపోతే మనం రకరకాల పనులు చేసుకుంటూ జూమ్ వింటున్నామంటే వింటున్నాం అని చెప్పేసి చాలా మంది మరి వింటున్నారు. అట్లా కాకుండా ఉన్నటువంటి 30 నిమిషాలు ఇదేదో ఉంది, అవకాశం ఉంది, ఈ జూమ్ లో ఒక లీడర్ మాట్లాడితే నా లైఫ్ ఏమైనా మారుద్దేమో, నేను కూడా ఏమైనా సక్సెస్ అవ్వచ్చునేమో, నా జీవితం ఏమైనా మారుద్దేమో అని చెప్పేసి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు జూమ్ దగ్గరనే మరి జూమ్ వింటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, సో కంప్లీట్ అయిన బిఎస్సి బిఎడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా సో ఏదో ఒక పని చేయాలి. అల్టిమేట్ గా ఏ పని చేసినా మనం డబ్బు కోసమే సార్. సో ఆ రకంగా డబ్బు సంపాదించడానికి మరి మా పల్లెటూరు నుంచి టౌన్ షిఫ్ట్ అవడం జరిగింది. టౌన్ షిఫ్ట్ అయిన తర్వాత మరి ఉద్యోగం నేను ఇంట్లో కూర్చుంటే రాదు. సో ఎవరికి కూడా ఉద్యోగం అనేది ఇంట్లో కూర్చుంటే రాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది. అలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఒక స్కూల్లో, ఒక జాబ్, ప్రైవేట్ స్కూల్లో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ వచ్చినటువంటి ఉద్యోగం నా జీవితాన్ని ఏమైనా మారుస్తుందేమని చెప్పేసి ఆశతో, ఆలోచనతో ఆ ఉద్యోగంలో చేరాను. స్టార్టింగ్ నేను చేరినటువంటి జాబు నాకు 10,000 రూపాయలు మరి శాలరీ వచ్చింది సార్. సో ఆ 10,000 రూపాయలతో ఎలా బతకాలి, ఆ 10,000 రూపాయలతో ఇంటి రెంట్ ఎలా కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, వాళ్ళ స్నాక్స్ ఏంటి, వాళ్ళ బట్టలు ఏంటి, సంథింగ్ వాళ్ళ అన్ని ఎలా తీర్చాలి, సో అన్ని తీర్చాలంటే మళ్ళా డబ్బు కావాలి. సో ఈ 10,000 రూపాయలతో నా జీవితం గడవదని చెప్పేసి మళ్ళీ ఉదయం సాయంత్రం స్టడీలు,
హోమ్ ట్యూషన్స్ ఉదయం 5:30 6 గంటలకు లేచి సాయంత్రం 9 గంటల వరకు కూడా కష్టపడేవాడిని సార్. దేనికంటే డబ్బు కోసం. సో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి తరుణంలో నేను అనుకునేవాడిని, ఏందబ్బా ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు చదువుకున్నా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో పని చేస్తున్నా, మరి ఎక్కడ మరి జీవితం మారట్లేదు, ఎక్కడ నాకు జీతం మారట్లేదు, ఏదన్నా అవకాశం ఇవ్వు దేవుడా అని చెప్పేసి మరి దేవుడిని ప్రతి ఒక్కళ్ళం కూడా దండం పెట్టుకుంటుంటాం. ఆ రకంగా దేవుణ్ణి కోరుకున్నటువంటి తరుణంలో సో దేవుడు మరి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడని చెప్పేసి ఆ అవకాశం మన సంవత్సరం నా ఇంటికి నన్ను తలుపు తట్టి నీకు అవకాశం ఇస్తున్నా, ఉపయోగించు. ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే నీ జీవితం సంకనాగిపోయినట్టు చెప్పేసి అన్నట్టు వచ్చి నా ఇంటికి వచ్చి తలుపు తట్టి నన్ను నిద్ర లేపి ఈ అవకాశం పెట్టుకుంటే జీవితం మారుతుంది మరి స్టేజీలో 3-4 రాష్ట్రాల్లో అవ్వాలంటే కంపెనీ అంటే బాగున్నాయి, ఉన్నాయి, తీసుకో అన్ని అప్లై ఆ నాయకుడు బలంగా లేకపోతే నేను నడిపించినటువంటి నాయక వ్యవస్థను బలంగా కట్ అవుతుంది ముందుకు నడిపిస్తూ ఈరోజు అప్లైనర్ వస్తుందా? కరెక్ట్ అయిపోయిందా? గుడ్ మార్నింగ్. ఇప్పుడు వస్తుంది కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతా వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఓకే. నన్ను నడిపిస్తున్నటువంటి గ్రేట్ లీడర్ రామంజీ సార్ గారికి మరి అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రకంగా నా ఇంటికి వచ్చారు సార్. సో వచ్చి ఇదిగో వెస్టేజ్ కంపెనీ ఉంది అని చెప్పేసి అన్నాడు. సో నేనేమనుకున్నానంటే కంపెనీ అంటే డబ్బులు కట్టాలేమో, డబ్బులు కట్టించాలేమో, లేకపోతే మందిని చేర్చాలేమో, మందిని ముంచాలేమో అనే ఆలోచనతో సార్ ఈ కంపెనీ అంటే నాకు వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు సార్. ఎందుకంటే వాస్తవంగా వెస్టేజ్ కంపెనీ అంటున్నాడు, డబ్బులు వస్తాయి అంటున్నాడు. వాస్తవంగా నాకు డబ్బు అవసరం ఉంది. ఆ డబ్బు అవసరం ఉండబట్టే ఉదయం 5:30 నుంచి 6 గంటలకు లేచి సాయంత్రం 9 గంటల దాకా కష్టపడుతున్నా. కానీ డబ్బు కోసమే. ఇక్కడ కూడా డబ్బు ఉంది అంటున్నాడు, కానీ అవసరం కాదు. కానీ ఈ వచ్చినటువంటి వ్యవస్థ మీద అవగాహన లేక, సో భయంతో మరి వద్దు సార్ అని చెప్పేసి రిజెక్ట్ చేశారు సార్. సో రిజెక్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలలు సార్, 6 నెలలు వెంబడించి మరి ఎందుకు మరి ఆ దేవుడు మరి నా మీద వెళ్ళు 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 అని చెప్తున్నాడో తెలియదో కానీ ఒక 6 months నన్ను వెంటాడి సో ఆదినారాయణ, సో ఇన్ని నెలలు నీ వెంట పడుతున్నా, ఒక మీటింగ్ రా. సో నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో మీటింగ్స్కి వెళ్ళావు, ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అయ్యావు. సో ఏ మీటింగ్ నీ జీవితాన్ని మార్చిందో లేదో తెలియదు కానీ ఒక మీటింగ్ రా. ఈ మీటింగ్ విన్న తర్వాత నువ్వు డిసైడ్ కావు. సో మంచి ఏదో చెడు తెలుసుకో. ఈ మీటింగ్ విన్న తర్వాత ఇందులో నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మబద్ధంగా ఉంది, ఎక్కడ మోసం లేదు, మోసపోయేది లేదు, ఎవరిని ముంచేది లేదు, నువ్వు మునిగేది లేదు అని నీకు అనిపిస్తే నాతో కలిసి అడుగు వెయ్యి. నీకు అనిపించకపోతే అక్కడనే ఆగిపో. సో ఇదంతా తెలియాలంటే నువ్వు కంపల్సరిగా మీటింగ్ అటెండ్ అవ్వు అని చెప్పారు సార్. సో ఇన్ని నెలలు బతిమాడు కాబట్టి అటెండ్ అయ్యా సార్. సో ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నా యొక్క ఆలోచన ఎలా ఉందంటే, వెస్టీజ్ అనే కంపెనీలో ఖాళీగా ఉన్న వాళ్ళు, ఇంట్లో కూర్చుని ఉన్నవాళ్ళు, మరి ఏ పని పాట లేని వాళ్ళు చేస్తారేమో వెస్టేజ్ కంపెనీ అని చెప్పేసి ఆలోచనతో మరి ఆ మీటింగ్కి వెళ్ళటం జరిగింది. సో ఆ మీటింగ్కి వెళ్ళాక అక్కడ కూర్చున్నాక చాలా మంది లీడర్స్ మాట్లాడుతూ ఉన్నారు. 500 మంది వచ్చారు. 500 మందిలో ఒక 20-30 మంది లీడర్స్ మాట్లాడుతున్నారు. సో అందరూ మాట్లాడుతున్నారు, కానీ నాకు ఒక 2 వ్యక్తుల మాటలు నాకు కనెక్ట్ అయినాయి. ఆ 2 వ్యక్తుల మాటలు పట్టుకొని ఈరోజు నేను వెస్టేజ్లో నిలబడి బలంగా ప్రాణం మొత్తం వెస్టేజ్లో పెట్టి పనిచేస్తున్నా సార్. ఎవరంటే ఒక వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, గ్రేట్ లీడర్స్, మరి మన రోజు మరి జూమ్లో ఒక టైగర్ లాగా పనిచేస్తూ తన శక్తిని మొత్తాన్ని మరి బలంగా మార్చుకొని మరి గర్జించేటువంటి సింహంగా పనిచేస్తున్నటువంటి మరి మన లక్ష్మణ్ సార్.
సో సార్ మాట్లాడుతున్నాడు, సార్ నేను 16 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా, 16 సంవత్సరాల నుంచి నా జీతం గవర్నమెంట్ టీచర్గా 60,000 తీసుకుంటున్నా, యాజ్ ఏ వెస్టీజీ కంపెనీలో ఫుల్ టైం కాదు, పార్ట్ టైం కాదు, హార్ట్ఫుల్గా పనిచేస్తున్నా. పనిచేస్తా ఉంటే 3 సంవత్సరాలు హార్ట్ఫుల్గా పనిచేస్తా ఉంటే నెలకు నేను తీసుకున్నటువంటి ఇన్కమ్ 1,50,000 సార్. సో నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా వెస్టేజ్ కంపెనీని? ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ నేను ఎందుకు వెస్టేజ్ సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇక్కడ వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చానంటే, సార్ నేను ఈ ఆర్గనైజేషన్ లో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప పుట్టింది, తర్వాత 8 సంవత్సరాల దాకా మరి పిల్లలు లేకపోతే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయితే వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకున్న, ఈ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత నాకు మళ్ళీ పాప పుట్టింది. సో నాకు మంచి జరిగింది, ఈ మంచిని 10 మందికి పంచటమే అని మీటింగ్స్కి వెళ్తే అర్థమైంది, ఈ మంచిని 10 మందికి పంచటమే, ఇందులో ఎక్కడ మోసం లేదు అని చెప్పేసి 10 మందికి పంచుతుంటే డబ్బు వస్తుంది సార్ అని చెప్పేసి ఆ గ్రేట్ లీడర్ చెప్పారు సార్. ఇంకొక మహానుభావుడు, మాకు గ్రేట్ లీడర్, డిప్యూటీ ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓగా మరి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను డిప్యూటీ ఎంఆర్ఓగా. నా శాలరీ గవర్నమెంట్ శాలరీ, నీతిగా నిజాయితీగా పనిచేస్తా ఉంటే, ఎక్కడ ఎటువంటి లంచాలు తీసుకోకుండా ఉంటుంటే నాకు నెలకు 60,000 వస్తున్నాయి. ఈ అవకాశం నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. సో అవకాశం వచ్చినట్టు అవకాశాన్ని మీటింగ్స్కి వెళ్ళి సో తెలుసుకోవటం ద్వారా ఇక్కడ ఎక్కడ మోసం లేదు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మరి పార్ట్ టైంగా వెస్టేజ్ టేకప్ చేస్తే నేను మీటింగ్ పోయే టయానికి రవికాంత్ సార్ ఇన్కమ్ 1,20,000 ప్లస్ కంపెనీ సైడ్ నుంచి కారు కూడా తీసుకోవడం జరిగింది సార్. సో నేను ఎందుకు వెస్టేజ్ చేస్తున్నానంటే, మా మిసెస్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతంతో బాధపడుతూ ఉంది, ఎన్నో ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ తిరిగినా కానీ తగ్గినటువంటి ఆ వ్యాధి వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత ఈ యొక్క మా మిసెస్కి వ్యాధి అది జబ్బు క్లియర్ అయిపోయింది. సో ఈ మంచిని మరి నలుగురు చెప్తూ 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 పోతా ఉంటే ఇన్కమ్ వస్తూ ఉంది. సో ఇటువంటి గొప్ప అవకాశం నాకు రావటం అదృష్టం అని చెప్పేసి ఆయన అన్నాడు. సో నేను ఆలోచించా, ఇదేందబ్బా, మరి నేనంటే ఒక నిరుద్యోగిని, వాస్తవంగా నాలాంటి వ్యక్తులు వెస్టేజ్ చేయొచ్చు, కానీ ఎందుకు ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మారారు? ఆ రకంగా హైకోర్టు లాయర్లు వెస్టేజ్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్స్ భార్యాభర్త ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు వెస్టేజ్లో పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు వెస్టేజ్లో పార్ట్ టైంగా, హాస్పిటల్ పనిచేస్తున్నారు, హెడ్ నర్సులు పనిచేస్తున్నారు వెస్టేజ్లో. సో వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైతం ఎందుకు ప్రాణం పరంగా పెట్టి వెస్టేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే, ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి మొత్తం మీటింగ్ విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత, సో ఇన్ని సంవత్సరాలు నేను చదువుకున్న చదువు నా జీవితాన్ని మార్చట్లేదు, నా జీతం మారట్లేదు, ఇదేదో అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని బలంగా గట్టిగా పట్టుకుంటే నా జీతం ప్లస్ జీవితం ఏమైనా మారుద్దేమో అనే ఆలోచనతో మా గురువు గారిని రామన్ సార్ గారిని అడిగా, సార్ మరి బాగుంది, మీటింగ్ బాగుంది, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు చేస్తున్నారు, సో మన పెట్టుబడులు పెట్టేది లేదు కాబట్టి, మరి మోసపోయేది లేదు కాబట్టి ఏం చెయ్యాలి, డబ్బులు నేనేమైనా కట్టాలంటే, సార్ డబ్బులు కట్టేది లేదన్నాడు. మరి ఏం చేయాలి సార్ అంటే, ఆధార్ కార్డుతో నీకు ఒక ఐడి నెంబర్షిప్ వస్తుంది, ఫ్రీగా నెంబర్ తీసుకోండి సార్ అన్నాడు. సరే నెంబర్ తీసుకోవడం జరిగింది. నెంబర్ తీసుకున్న తర్వాత సార్ నేను చాలా రోజుల నుంచి మరి సాయంత్రం అయితే ఈనో ర్యాంటా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నటువంటి నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఆడ మీటింగ్స్లో చాలా మంది, కొంతమంది మోకాలు నొప్పులు తగ్గినాయి అన్నారు, కొంతమంది గ్యాస్ ట్రబుల్ తగ్గినాయి అన్నారు, కొంతమంది ఈ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత కంటి చూపు మెరుగుపడింది అన్నారు, కొంతమంది హార్ట్ పేషెంట్లు హార్ట్ వాడుకున్న తర్వాత మరి బాగా ఆరోగ్యం బాగుందన్నారు. అలా చాలా మంది చెప్పిన తర్వాత సో నేను కూడా ప్రయత్నం చేద్దాం అని సో గ్యాస్ ట్రబుల్కి వాడుకున్న తర్వాత ఒక 25 days కల్లా గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గింది. సో ముందు నాకు ఆరోగ్యం వచ్చింది సార్. తర్వాత మా గురువారు ఏం చెప్పారంటే, సార్ మీరు 25-30 సంవత్సరాల నుంచి ప్రతి నెల కిరాణా షాప్కు డిమార్ట్కి వెళ్ళి మీ ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, ఒక్క మంత్ ఆపండి, అదే ప్రొడక్ట్స్ వెస్టీలు తీసుకోండి అని చెప్తే, ఇదేదో బాగుంది సార్, ఇక్కడ కూడా చూద్దాం, అక్కడ డబ్బు పెట్టాల్సిందే, ఇక్కడ డబ్బు పెట్టుకోనాల్సిందే, కానీ ఇక్కడ మనం మార్కెట్లకి ఫీల్డ్కి వెళ్తా ఉంటే ఇక్కడ కూడా డబ్బు పెట్టి కొనండియా అంటే చాలా మంది ఆలోచిస్తున్నారు సార్, తెలుసో తెలియకనో, పాపం తెలియకన వాళ్ళకి. సో ఆ రకంగా మరి నేను మొత్తం కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే 2,000 రూపాయల బిల్ అయింది. సో నేను ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ షాప్లోకి వెళ్ళినా కానీ, ఏ కిరాణా షాప్లోకి వెళ్ళినా కానీ, ఏ డిమార్ట్కి వెళ్ళినా కానీ ఎంత బిల్ అయితే అంతే పే చేస్తా ఉన్నా.
సో ఇక్కడ కూడా అంతే పే చేయాలని చెప్పేసి 2000 రూపీస్ మరి వెస్టేజ్ డిఎల్సీపులు ఇస్తే, సార్ మీరు 2000 రూపాయలు ప్రొడక్ట్స్ అయినాయి, మీరు వెస్టేజ్ ఐడి ఫ్రీగా ఉన్నందువలన, వెస్టేజ్ మెంబర్షిప్ ఉన్నందువలన మీకు ఈ ప్రొడక్ట్స్ని 1750 రూపాయలకే ఇస్తున్నానన్నాడు. అంటే 250 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. సో ఇదేదో బాగుందని చెప్పేసి ఆ ప్రొడక్ట్స్ మొత్తం మరి బ్యాగులు వేసుకున్న తర్వాత, సార్ మీరు 2000 రూపాయలు కొన్నారు కాబట్టి నీకు 200 రూపాయలుగా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నానని చెప్పేసి అన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేందబ్బా ఎక్కడ తీసుకున్నా కానీ ఫ్రీ ప్రొడక్ట్ రాలేదు, డిస్కౌంట్ రాలేదు అని చెప్పేసి తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, ఏ చాలా నిదానంగా వాడొచ్చులే, తర్వాత వాడుకుందాం, ఏముందిలే అని చెప్పేసి అయ్యి ఒకటే అని చెప్పేసి ఆలోచిస్తూ చాలా మంది ఆ ప్రొడక్ట్స్ ను ఆటో మీద పెడుతున్నారు. సో అట్లా కాకుండా నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ని కూడా ప్రతి ప్రొడక్ట్ ను వాడటం జరిగింది సార్. ఈ ప్రొడక్ట్లలో తీసుకున్న ప్రొడక్ట్ లో అష్యూర్ నీమ్ సోప్ వాడితే, ఈ నీమ్ సోప్ వాడిన తర్వాత ఎలర్జీ ఉన్నటువంటి సమస్యలు తగ్గినాయి సార్. అట్ ద సేమ్ టైం మరి సోపు వాడిన తర్వాత తగ్గింది. ఇంతకుముందు పేస్ట్ వాడితే, బయట కంపెనీ రకాల పేస్ట్లు వాడితే సాయంత్రం 4:30 రకాల స్మెల్ వచ్చేది, నోట్లో నుంచి దుర్వాసన వచ్చేది. అట్ ద సేమ్ టైం పంటి నొప్పి సమస్య ఉండేది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే రూట్ కెనాల్ చేయాలన్నారు. ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 10,000 రూపాయలు డబ్బులు చూసుకోమన్నాడు. ఆ 10,000 రూపాయలు డబ్బులు లేక ఆ నొప్పితో బరాయిస్తూ బరాయిస్తూ ఉంటే, ఈ గ్యానో పేస్ట్ వాడుకున్న తర్వాత ఆ పంటి నొప్పి సమస్య అనేది ఇప్పటికి రాలేదు సార్. పంటి నొప్పి సమస్య తగ్గిపోయింది. సో ఆ రకంగా ప్రతి ప్రోడక్ట్ కూడా వాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా అనుభవాన్ని ఇస్తా ఉన్నాయి. తర్వాత ఒక 60 రూపాయల డబ్బులు అకౌంట్లో పడ్డాయి. నేను ఆలోచించి ఇదేందబ్బా, ఇదే ప్రొడక్ట్స్ కిరాణా షాప్ లో కొనుక్కున్న ప్రొడక్ట్స్ మరి ఇక్కడ కొన్నా, ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, డబ్బులు అకౌంట్లో పడ్డాయి. మరి నాకు కూడా డబ్బు అవసరం ఉంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్కూల్లో పనిచేస్తున్నా అక్కడ జీతం కూడా సరిపోవట్లేదు, ఇదేదో మరి అవకాశం ఉంది అని చెప్పేసి అని మా గురువు గారిని అడిగా. సార్ మరి నాకు కూడా డబ్బు కావాలి అని చెప్పేసి అంటే గురువు గారు ఏం చెప్పారంటే, మీటింగ్ రమ్మన్నాడు. సో నీకు డబ్బు రావాలంటే మీటింగ్కి రా. సో అంటే నేనేమనుకున్నానంటే, మీటింగ్కి పోతే డబ్బు వస్తుందేమో అనుకున్నా సార్. ఆ రకంగా మీటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. సో మీటింగ్కు ఒక్కనే వెళ్ళేవాడిని సార్. ఆ రకంగా మీటింగ్ ఒక్కనే వెళ్తూ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నా నెల నెల అవసరమైన ఒక నెల 1000 రూపాయలకు, ఒక నెల 500కు, ఒక నెల 2000కు ఏమైతే అవసరమైనయో వాడుకుంటున్నా. కానీ వాడుకుంటుంటే మరి డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, కానీ డబ్బు రావట్లేదు. ఇదేందబ్బా డబ్బు వస్తుంది, ఆ రోజు నేను మీటింగ్కి వెళ్తే ఒక్కొక్క లక్షలు చెప్తున్నారు, 2 లక్షలు చెప్తున్నారు, 3 లక్షలు చెప్తున్నారు, 50,000 చెప్తున్నారు, 10,000 చెప్తున్నారు, కానీ నేను వాడుకుంటున్నా, మరి నేను కూడా డబ్బు రావట్లేదు ఏంది అని చెప్పేసి ఆలోచిస్తుంటే నాకు అనిపించింది సార్, వెస్టేజ్లో ఐడి ఫ్రీగా ఇస్తుంది, ప్రొడక్ట్స్ డబ్బులు పెట్టి కొనాలి, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, కానీ నీకు డబ్బు రావాలి అంటే టీమును తయారు చేయాలి. సో ఈ టీమును తయారు చేయాలంటే ఎప్పుడైతే నువ్వు టీమును తయారు చేస్తావో అప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా సార్. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రోడక్ట్ వాడుకుంటే డబ్బు రాదు, ప్లస్ మీటింగ్కి వెళ్తే డబ్బు రాదు, జూమ్ మీటింగ్స్ విన్నా కానీ డబ్బు రాదు, ఏం చేస్తే డబ్బు వస్తుంది, టీమును తయారు చేస్తే మాత్రమే డబ్బు వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే నాకు తెలిసిందో అని చెప్పేసి, ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పుడు టీమును తయారు చేయడం స్టార్ట్ చేశా. సో టీమును తయారు చేయాలంటే మనము వెస్టీజ్లో ఉండేటువంటి ప్రొడక్ట్స్ గురించి, వెస్టీజ్లో ఉండేటువంటి ప్రొడక్ట్స్ గురించి కస్టమర్స్కి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన బంధువులకు కానీ షేర్ చేయాలి. సో నాకు అనిపిస్తా ఉంది, సార్ మరి నేను ఇంత చదువుకున్నా, సో బీఎస్సీ బీఎడ్ కంప్లీట్ చేశాను, నేను వెళ్ళి ఈ సోపు పేస్ట్ షాంపూల గురించి ఎలా చెప్పాలి అని చెప్పేసి అంటే మా గురువు గారు ఒకటే అన్నారు సార్. సో ఒక్కసారి ఆలోచించు ఆదినారాయణ, రిలయన్స్ కంపెనీ ఉంది, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి రిలయన్స్ కంపెనీ మరి ఈరోజు రిలయన్స్ షాపింగ్ మాల్లో, రిలయన్స్ మాల్లలో కూరగాయలు అమ్ముతున్నాడు. సో అంత గొప్ప వ్యక్తివి, మరి నువ్వేం కాదు, సో పని చేయి అన్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకొక టాటా అనే కంపెనీ ఉంది సార్. టాటా అనే కంపెనీ మీకు అందరికీ తెలుసు. సో ఈరోజు టాటా అనే కంపెనీ, ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఇన్ని సంవత్సరాలు నేను కార్లు తయారు చేస్తున్నా, మరి ఇనుము తయారు చేస్తున్నా, ఒక్కసారి కారు కొన్నటువంటి వ్యక్తి ఇంకా 10-15 సంవత్సరాల దాకా అదే కారు కొనడు.
ఒకసారి ఐరన్తో ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఇంకా 30 సంవత్సరాల దాకా ఆ ఐరన్ కొనడు. సో అక్కడ నా వ్యవస్థ ఆగిపోతుంది, నా బిజినెస్ అక్కడితో ఆగిపోతుంది అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏందా ఆలోచన అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసిజి అని చెప్పేసి ఆలోచించి ఈరోజు టాటా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నాడు సార్. గొప్ప పెద్ద కంపెనీ టాటా అనే కంపెనీ తన యొక్క మైండ్ సెట్ మార్చుకొని టాటా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నాడు, టాటా సాల్ట్ అమ్ముతున్నాడు. సో అంత గొప్ప వ్యక్తే. ఈ యొక్క ప్రొడక్ట్స్ మరి ప్రతిరోజు మరి టర్న్ అదేమంటారంటే రీ రెన్యువల్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. సో అంత అంతకన్నా నువ్వు గొప్ప వ్యక్తి కాదు. సో నీకు ఆకలి ఉంటే వెస్టేజ్లో పని చేయమన్నాడు. సో నా ఆకలి ఉంది, కానీ నా మైండ్ సెట్ ఈ రకంగా పని చేయట్లా, చెప్పాలంటే సిగ్గు అనిపిస్తా ఉంది. సో ఎప్పుడైతే ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను ఆగిపోతా ఉన్నా. ఎప్పుడైతే నాకు ఆకలి అవుతుందో, డబ్బు ఆకలి సార్, ఆకలి అవుతుందో ఆ ఆకలే నన్ను ఈరోజు ముందుకు నడిపిస్తా ఉంది వెస్టేజీలో. సో మరి ఈరోజు చాలా మంది మరి ఎందుకు వెస్టేజ్ చేస్తున్నాం? ఒకప్పుడు చిన్నప్పుడు చూడండి సార్, మనకు నోకియా మొబైల్స్ ఉండేవి. నోకియా మొబైల్స్ మరి ఈ బటన్స్ ఉండేవి. సో ఈరోజు ఆ నోకియా కంపెనీ ఉందా అంటే నోకియా కంపెనీ లేదు. ఎందుకంటే ఆ కంపెనీ అప్డేట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనం చిన్నప్పుడు కోడాక్ కెమెరాలు ఉండే, కోడాక్ కెమెరాస్ ఈరోజు ఆ కెమెరాస్ ఉన్నాయంటే ఆ కెమెరాలు లేవు. ఎందుకంటే అవి అప్డేట్ కాలేదు. మనం చిన్నప్పుడు చూస్తుంటాము, మరి 10 రూపాయలు రీఛార్జ్ ఉండేది. ఎమ్మటి ఐడియా కానీ మరి రీఛార్జ్ అయిపోతే ఎమ్మటి ఒక 10 రూపాయలు పెట్టి ఒక కార్డు కొనుక్కొని ఎమ్మటి అది రఫ్ చేసి ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఎమ్మటి 10 రూపాయలు రీఛార్జ్ అయ్యేది. మరి ఈరోజు ఆ రీఛార్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందంటే లేదు. అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. అట్లాగే ఈ మీటింగ్స్ వెళ్ళిన తర్వాత నేను కూడా అప్డేట్ కాకపోతే, నేను కూడా అప్డేట్ అవ్వకపోతే వీళ్ళలాగా నేను కూడా కనుమరుగైపోతా. సో బ్రతుకుతున్నా, 10,000 వస్తున్నాయి, 15,000 వస్తున్నాయి, బ్రతుకుతున్నా సార్. కాకపోతే బ్రతకటం వేరు, జీవించటం వేరు. బ్రతకటం అంటే నువ్వు ఆ టయానికి నువ్వు అవసరమైన కొని తెచ్చుకొని బ్రతుకుతున్నాం. జీవించటం అంటే నీ బిడ్డ వచ్చి డాడీ నాకు ఇది కావాలంటే ఎమ్మటి తీసిచ్చే స్థితిలో నువ్వు ఉన్నప్పుడే జీవిస్తావు. డాడీ ఈరోజు మనం పిక్నిక్ వెళ్దాంపా, డాడీ ఈరోజు మనం రెస్టారెంట్కి పోదాంపా, డాడీ ఈరోజు నాకు ఈ వస్తువు కావాలని చెప్పేసి అంటే నువ్వు ఎప్పుడైతే తీసుకొచ్చి ఇస్తావో దాన్ని జీవించటం అంటారు సార్. ఆ రకంగా జీవించటం వేరు. సో నేను అనుకున్న ఇక్కడ కూడా నేను అప్డేట్ అవ్వాలి అనుకున్నటువంటి సందర్భంలో, సో నేను చేస్తున్నటువంటి పనిలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఇక్కడ మార్పు లేదు, నా జీవితంలో మార్పు లేదు. సో మారాలంటే నేను చేస్తున్నటువంటి పనిని మార్చాలి సార్. నేను మారాలి అంటే, నా జీవితం మారాలంటే నేను చేస్తున్నటువంటి పనిని మార్చాలి. అంటే నేను చేస్తున్నటువంటి పని మారితే గాని నాకు మనుగడ ఉంటుంది అని చెప్పేసి ఆ మనుగడ కోసం చేస్తున్న తరుణంలో మరి టీము తయారు చేయాలి. అంటే ఎంతో మందికి చెప్తా ఉన్నా, వస్తా ఉండ్రు పోతా ఉండ్రు, వస్తా ఉండ్రు పోతా ఉండ్రు. అట్లా మీటింగ్స్ కి బతిమలాడ భంగపోయో ఒక్కొక్కరిని మీటింగ్లు తీసుకుని పోతా ఉంటే కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతాం సార్. సో ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత 1,000-500 వస్తున్నటువంటి తరుణంలో సో బ్రాంజ్ డైరెక్టర్ గా కొంత టీం తయారు చేసుకొని బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవటం జరిగింది. బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై నాకు 6,000 రూపాయల ఇన్కమ్ వచ్చింది. సో స్కూల్లో పనిచేస్తూ నా చాలా మరి భయం భూతంతో చూస్తా ఉన్నారు. ఏమి లేదు, నేను చేస్తున్నటువంటి పనిని చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో దీన్ని పెట్టుబడి పెడితే ఒక 6,000 వచ్చింది. సో ఇంకా పని చేస్తే, ఇంకా టయాన్ని దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా జీవితం మారుద్దేమో అని చెప్పేసి మరి టీం తయారు చేసుకుంటా సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు సార్. సో సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోషన్ అయిన తర్వాత ఒక నెలకు ఒక 15,000 రూపాయలు ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో నాకు అనిపించింది, 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నా. నేను వెళ్ళి అడిగేవాడిని, మేడం నాకు ఏదైనా చిన్న ప్రమోషన్ ఇవ్వండి అంటే ఏమంటుందంటే, నేను ఈ సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు మానుకుంటే నీకు మరి వస్తుంది అంటుంది. కానీ ఇక్కడ సో అయిన తర్వాత నాకు 6 ఇన్కమ్స్ వస్తా ఉన్నాయి. ప్రొడక్ట్స్ అక్కడ కొంటే అక్కడ రానటువంటి మరి ఇన్కమ్ ప్రొడక్ట్స్ ఇక్కడ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇది చాలా బాగుంది అని చెప్పేసి ప్రమోట్ చేసుకున్న తర్వాత
3 years, ఒక 3 సంవత్సరాలు మరి స్కూల్లో పనిచేసిన తర్వాత ఒక పిక్నిక్ అనుకున్నాం. సో పిక్నిక్ వెళ్ళాలంటే ఏమైనా ఎన్ని సంవత్సరాలు పనిచేసా ఫ్రీగా తీసుకెళ్ళమో అని ఆలోచన వచ్చింది సార్. ఫ్రీగా తీసుకెళ్తారేమని అనుకుంటుంటే మరి అందరూ ఇదేందబ్బా ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఫ్రీగా తీసుకెళ్తారు. తలా రూ. 1000 వేసుకొని ఒక మంచి విహారయాత్రకు వెళ్ళాం. అక్కడ కూడా మాకు ఎవరు బిర్యానీ ప్యాకెట్ వాళ్ళే తీసుకోమన్నారు. సో ఇదేందబ్బా ఇన్ని సంవత్సరాలు పని చేసినా మరి అన్నం కూడా పెట్టట్లేదు అని చెప్పేసి అనుకొని తరుణంలో వెస్టేజ్ లో యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ప్రతి నెల ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతా ఉంది. అలా ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతూ ఉంది. మరి గౌతమ్ బాలిసర్ ఒక మాట చెప్పారు, బిడ్డ ఇన్ని సంవత్సరాలు నా ప్రొడక్ట్స్ వాడుకున్నావు, ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత నీకు ఆరోగ్యం వచ్చింది, వచ్చినటువంటి ఆరోగ్యాన్ని 10 మంది షేర్ చేయటం ద్వారాగా నీకు ట్రావెల్ ఫండ్ వేస్తున్నాను. ఈ ట్రావెల్ ఫండ్ ద్వారాగా నువ్వు ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, థాయిలాండ్ దేశానికి వెళ్ళు బిడ్డ అని చెప్పేసి మరి థాయిలాండ్ వెళ్ళేటువంటి గొప్ప అవకాశం వెస్టీజ్ ద్వారాగా వచ్చింది సార్. ఒక్కసారి ఆలోచించండి, బయట సమాజం ఎలా ఉంది, బట్ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది సార్. ఆ రకంగా పని చేసుకుంటా పోతా ఉంటే యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గా ఇంకొక వ్యక్తిని ప్రమోట్ చేశాను. యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గా హైయెస్ట్ గా 50,000 ఇన్కమ్ తీసుకుంటున్నా సార్ త్రూ వెస్టేజ్ ద్వారాగా. సో 10 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చేస్తే మారినటువంటి జీవితం వెస్టేజ్ లో 2.5 సంవత్సరం మరి పార్ట్ టైం చేసుకుంటూ పోతుంటే 50,000 ఎప్పుడైతే 50 ఇన్కమ్ వచ్చిందో అప్పుడు అనుకుని ఫుల్ టైం వెస్టేజియన్ గా మారా సార్. సో చాలా మంది అంటున్నారు ఈ రోజు వెస్టేజ్లోకి వస్తే డబ్బు రావట్లేదు అంటున్నారు. సో వెస్టేజ్లోకి వస్తే డబ్బు వస్తుంది. ఎవరికి వస్తుందంటే ఎవరైతే మారుతున్నారో వాళ్ళకే వస్తుందని చెప్పేసి నేను గ్రహించాను సార్. ఎవరైతే మారుతున్నారో మార్పు కోరుకుంటే మరి మనుగడ ఉంటుంది సార్. అట్లాగా మీటింగ్స్ కి వెళ్తా ఉంటే మరి కొంత నాలెడ్జ్ అనేది వస్తా ఉంది. ఒక్కొక్క లీడర్ మారుతున్నాడు. ఒక్కొక్క లీడర్ ఏం చెప్పాడంటే ఈ వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే ప్రొడక్ట్ వాడాలి, మీటింగ్ పోవాలి, ఏం కారణాలు చెప్పొద్దు. బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే అప్లైనర్ ఏ మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్ వెళ్ళాలి సార్. ఈ భూమి మీద వెస్టేజ్కి వచ్చిన తర్వాత నీ భార్య, నువ్వు కన్న పిల్లలు, నిన్ను కన్న తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడితే ఆ భగవంతుడు కూడా నీ సక్సెస్ కోరుకోపోవచ్చేమో కానీ నీ సక్సెస్ ని, నీ గెలుపును కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి నీ అప్లైనర్. సో ఆ రకంగా ఆ మాట విన్న తర్వాత నా అప్లైనర్ మీద నాకు కొంచెం మరి గౌరవం పెరిగింది. సో వెస్టేజ్ లో నన్ను సక్సెస్ చేసేది మరి నా అప్లైనర్. సో అప్లైనర్ ఏం చెప్తే అది చేయాలి, ఏ మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ మీటింగ్స్ కి వెళ్ళటం ద్వారాగా నాలో మార్పు మొదలైంది. ఎప్పుడైతే మార్పు మొదలైందో అప్పుడు టీం తయారైంది. ఎప్పుడైతే టీం తయారైందో అప్పుడు ఇన్కమ్ అనేది తయారవుతుంది సార్. ఆ రకంగా ఒక్కటి గుర్తు పెట్టుకోండి సార్, చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు రాలుతుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అది ఆ నిలబడటం అనేటువంటి లైన్ నా అప్లైన్ చూసి నేర్చుకున్నా. 4 సంవత్సరాల 8 నెలలు ఎటువంటి ఇన్కమ్ రాకపోయినా, ఎటువంటి సక్సెస్ రాకపోయినా వెస్టేజ్ లో నాకంటూ ఒక చరిత్ర ఉంటుంది. వెస్టేజ్ లో నేను నిలబడి పోరాడితే నాకంటూ కొన్ని పేజీలు వస్తాయి, నన్ను కూడా కొన్ని వేల మంది గౌరవిస్తారని చెప్పేసి మరి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు భరించి 4 సంవత్సరాలు 8 నెలల తర్వాత ₹1,00,000 ఇన్కమ్ కొట్టి ఈ రోజు నెలకు 2,81,000 తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ రామంజీ సార్ చూసి మనందరం చూసి నేర్చుకోవాలి సార్. ఒక 10వ తరగతి చదువుకున్న ఒక కారు డ్రైవర్ నెలకు 2,81,000 తీసుకున్నాడంటే నేను బిఎస్సి బిఎడ్ చదువుకున్నా, మరి నేను ఎందుకు తీసుకోకూడదు వెస్టేజీలో అనేటువంటి గట్టి బలమైన నిర్ణయం తీసుకొని చేస్తున్న పనిని కూడా మానుకున్నా సార్. ఆ రకంగా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మరి మనం కనపడాలి, కనపడాలి, వినపడాలి. అట్లా విధంగా కాలు కదపాలి, కాల్ కలపాలి. చాలా మంది మనం వెస్టేజ్ లో ఐడి తీసుకుంటున్నాం కానీ ఐడి ఇంట్లో కూర్చుంటాం. నేను కూడా వెస్టేజ్ చేస్తున్నానని వచ్చిన వాళ్ళకి చెప్తున్నామే తప్ప నువ్వు వెళ్ళి ఎవరికి వెస్టేజ్ గురించి కనపడట్లేదు, ఎవరికి చెప్పట్లేదు సార్.
అట్ ద సేమ్ టైం నీ నోటి నుంచి వెస్టేజ్ అనే మాట వినపడాలి. అట్ ద సేమ్ టైం వెస్టేజ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో ఉన్నటువంటి కాలు తీసి బయట బజార్లో పెట్టాలి సార్. కాలు కదపాలి. అట్ ద సేమ్ నీకు ఎంత టీం ఉంది, 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా నీకు ఉన్నటువంటి టీం మొత్తాన్ని కూడా ప్రతిరోజు ఉన్నటువంటి టైంలో కాల్ కలపాలి. ఈ రకంగా చేస్తే వెస్టేజ్ లో సక్సెస్ అవుతాం సార్. అదే విధంగా వెస్టేజ్ అనేది నా జీవితాన్ని మార్చబోతుంది. అటువంటి గొప్ప కంపెనీలో భయంతో, బాధ్యతతో, భక్తితో పనిచేయాలి సార్. ఆ రకంగా ఎవరైతే మహానుభావుడు ఎంఎస్ గురువు గారు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ తో, భయంతో, బాధ్యతతో, భక్తితో పనిచేస్తున్నారో అటువంటి వ్యక్తులు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మనం సక్సెస్ అయ్యేటువంటి లీడర్స్ చూసి, సక్సెస్ అయ్యేటువంటి లీడర్స్ యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ కాపీ పేస్ట్ బిజినెస్ సార్. నా లీడర్ ఏం చేసిండు, మా గురువు గారికి నెలకు 2,81,000 ఎలా వచ్చింది, ఆ 2,81,000 రావాలంటే నేనేం చేయాలి, నాలో ఉండేటువంటి ఏ లక్షణాలు మార్చుకోవాలి, నాలో ఉండేటువంటి ఏ లక్షణాలు మార్చుకుంటే నేను ఆ స్థాయికి వెళ్తాను. ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ ఇక్కడ అవకాశం లేదు, మరి ఇక్కడ అవకాశం ఉంది, మరి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మారకూడదు సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ శక్తి ముందు ఏ శక్తి నిన్ను ఆపదు సార్. నీలో ఆ శక్తి ఉంటే, నేను గెలవాలని పట్టుదలని శక్తి నీలో ఉంటే, నేను సమాజంలో ఒక మంచి విలువలు పొందాలి, నేను సమాజంలో గౌరవింపబడాలి, నాకుండా ఒక పేజీ ఉండాలని చెప్పేసి నీలో ఆ శక్తి ఉంటే నిన్ను ఏ శక్తి ఆపదు. నువ్వు ఏ కారణాలు చెప్పవు సార్. అదే విధంగా అప్డేట్ కాకపోతే, ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను లాస్ట్ ఇయర్ స్కూల్లో పాఠం చెప్తున్నప్పుడు నాకు ఒక గుర్తు, లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై, గొంగ సీతాకోకచిలుక యొక్క జీవిత చక్రం గురించి చెప్తా ఉన్నా ఒక పిల్లవాడు సార్, 8th క్లాస్ పిల్లవాడిని లేపి, రే ఈ రకంగా నీ షర్టు మీద ఒక గొంగలి పురుగు వచ్చి వాలింది, నువ్వేం చేస్తావు అంటే, సార్ ఆ గొంగలి పురుగు తీసి బయట ఇసిరేస్తాను సార్ అన్నాడు. మళ్ళీ అడిగాను, అదే గొంగలి పురుగు మరి కొన్ని రోజుల తర్వాత సీతాకోక చిలుకగా మారి అదే నీ భుజం మీద వాళ్తే నువ్వేం చేస్తావంటే, సార్ నేను సెల్ఫీ తీసుకుంటాను అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి సార్. అదే గొంగళ పురుగు నీ ఇంట్లోకి వస్తే ఏం చేస్తావు, తీసి బయట పారేస్తాం. అదే గొంగళ పురుగు తన జీవిత చక్రం, తన జీవితాన్ని మార్చుకొని యాజ్ ఏ బటర్ఫ్లైగా సీతాకోక చిలుకగా మారి నీ ఇంట్లోకి వస్తే ఏం చేస్తావంటే, ఆ గొంగళ పురుగు తర్వాత మారినటువంటి సీతాకోక చిలుకను చూసి నువ్వు ఆనందపడతావు, హ్యాపీగా ఫోటో తీసుకుంటావు. సో ఎందుకు అంటే అక్కడ కారణం మార్పు. పోయిందా? గుడ్ మార్నింగ్. చేసానంట. గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది, రామారావు సార్, బాగా గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది. నా వినిపిస్తుంది. ఓకే. అదేవిధంగా ఆ గొంగళి పురుగు మార్చుకున్న తర్వాత దానికి వాల్యూ పెరిగింది సార్. ఒక్కసారి ఆలోచించండి, ఈ సమాజంలో ఎవరికి వాల్యూ ఉంటుంది, జీవితంలో ఎవరైతే మార్చుకున్న వాళ్ళకి వాల్యూ ఉంటుంది సార్. అట్లాగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని, ప్లస్ నిరంతరం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం నీరసానికి నిరాశ పుట్టదా. చాలా మంచి వాడు సార్. నిరంతరం నిరంతరం ప్రయత్నం చేస్తే నిజానికే నీరసం పుట్టదా. సో వినిపిట్లా. వాయిస్ లేదు, వాయిస్ లేదు. విజయన్న అటు చెప్పు సార్కి. అది సార్ది సిగ్నల్ కట్ అయిపోయింది సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడే వచ్చింది. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, పర్వాలేదు. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఏమవదు, పర్వాలేదు సార్, క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్. అట్లా మీటింగ్స్ సో 9 నుండి ఇప్పటి వరకు దాదాపు 314 డైరెక్ట్ సెల్లింగ్ and it is not the business of selling it, so it is the business of giving a home. కొన్ని లక్షల మంది జీవితాలు మార్చడం
డైరెక్ట్ సెల్లింగ్. ఒక ధనవంతుడు డబ్బు సంపాదించడానికి కొన్ని లక్షల మార్గాలు ఉన్నాయి. కానీ ఇవాళ తలుచుకుంటే ఒక సైకిల్ మీద తిరిగే వ్యక్తి బెంజీ కార్లు తిరిగే అవకాశం ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది. కాకపోతే ఈ ఇండస్ట్రీ బేస్ లైన్ అయింది. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం రిజైన్ చేసి వెస్టేజ్ చేస్తున్నాడు? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఆయమ్మ దగ్గర నుండి ఇది సార్ అది సిగ్నల్ రమ్మను సార్. ఇది సార్ ఉన్నది కట్ అవుతుంది. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఆయమ్మ దగ్గర నుండి మొదలు పెడితే ఇంట్లో పని చేసే పని మనిషి నెలకు ₹1,00,000 తీసుకుంటుండు. ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి? అరే మార్కెటింగ్ అంటే టాలెంట్ ఉండాలి కదా, స్కిల్స్ ఉండాలి కదా, కమ్యూనికేషన్ ఉండాలి కదా. కానీ అవేమి లేకుండా డబ్బు ఎలా వస్తుంది? డబ్బు ఎలా వస్తుందంటే ఇందులో ఏదో పవర్ ఉంది సార్. ఆ పవర్ ఏంటో నీకు నాకు తెలియాలి. ఆ పవర్ తెలియాలంటే మీటింగ్స్కి వెళ్ళాలి, ఫిజికల్ మీటింగ్కి వెళ్ళాలి, డిఎస్సి మీటింగ్కి వెళ్ళాలి, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం బూట్ క్యాంప్ అటెండ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మన మైండ్ సెట్, నీ మైండ్ సెట్, నా మైండ్ సెట్ మార్చేటువంటి ప్రోగ్రామ్ మైసూర్కి వెళ్ళాలి. ఈ రకంగా మీటింగ్స్కి వెళ్తే మరి మన యొక్క మైండ్ సెట్ అనేది పూర్తిగా మారుతుంది సార్. సో గౌతమ్ బాలి సార్ ఒకే మాట చెప్తున్నాడు, నేను ఖాళీ ఎంటీ చెక్ నీ చేతుల్లో పెడుతున్నా. మహానుభావుడు మరి మన పెద్ద గురువు గారు ఉన్నాడు, ఢిల్లీలో ఉండే సార్ లాగా మరి 1,80,00,000 రాసుకుంటూ పోయింది, మళ్ళా సిగ్నల్ పోయింది. విజయ్ సార్ దానికన్నా హోస్టింగ్ ఇవ్వండి. సుబ్బయ్య శెట్టి సార్ లాగా నెలకు ₹40,000 రాసుకుంటావా? అదే విధంగా మహానుభావుడు గ్రేట్ మహాగురూజీ ఎంఎస్ఆర్ లాగా నెలకు ₹18,00,000 రాసుకుంటావా? మన గ్రేట్ అప్లైనర్ మరి రామన్ సార్ లాగా నెలకు 2,80,000 రాసుకుంటావా? ఆ ఖాళీ చెక్కు నీ చేతులు పెడుతున్నా, నువ్వు ఎంత రాసుకుంటే అంత ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నా సార్. సో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, నేను స్కూల్ ఎంత పని చేసినా, ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30, 6 దాకా ఎంత పని చేసినా నాకు జీతం నిర్ణయించేది నా యజమాని. బట్ ఇక్కడ మన యజమాని ఏం చెప్తున్నానంటే, నువ్వు ఎంత పని చేస్తే, నువ్వు ఎంత పని చేసి ప్రతిఫలం నువ్వే ఆశించు, నువ్వే రాసుకో, ఆ డబ్బు ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నా సార్. ఇంత గొప్ప అవకాశం వెస్టేజ్ లాంటి ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను అనుకున్న 18 సంవత్సరాలు చదువుకున్నా, 10 సంవత్సరాలు స్కూల్లో పనిచేస్తున్నా, మరి ఇక్కడ కేవలం వెస్టేజ్ లో 2 లేదా 3 సంవత్సరాలు అదే కష్టం ఇక్కడ పెడితే 3 తరాలు మారతాయి అని తెలిసిన తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళం ఎందుకు ప్రాణం మొత్తం ఇక్కడే పెట్టి 24/7 లాగా వెస్టేజ్ లో పనిచేస్తున్నారు సార్. చాలా మంది జీవితాలు మార్చుకుంటున్నారు. ఇంకా చాలా మందికి ఈ చిన్న విషయం అర్థం కావట్లే. జాబ్ కోసం అంత సీరియస్ ఎందుకు పనిచేస్తున్నాం? సో లైఫ్ మారదు, జాబ్ చేస్తే లైఫ్ మారదు అని తెలిసినా కానీ ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ లైఫ్ మారుతుంది, చాలా మంది మార్చుకొని చూపిస్తున్నారు. మరి ఇక్కడ అంత సీరియస్ గా ఎందుకు పని చేయలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి సార్. ఎక్కడ అవకాశాలు లేవు, ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే అవకాశం ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అట్ ద సేమ్ టైం ఈరోజు చాలా మంది కూడా మరి ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక వ్యక్తి ఏదైనా ఒక బిజినెస్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పాల వ్యాపారం పెట్టాడు. ఆ వ్యక్తి ఉదయాన్నే 4:30 లేసి తన బిజినెస్ ని మరి చూసుకుంటున్నాడు. మరి ఆ వ్యక్తికి ఎవరు చెప్తున్నారు? లేదా ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఒక ఉద్యోగస్తున్నాడు, ఉదయం 8:30కి మరి జాబ్కి వెళ్తాడు, సాయంత్రం 5:30కి 6:30కి ఇంటికి వస్తాడు. మరి ఆ జాబ్ చేసేటువంటి వ్యక్తికి ఎవరు చెప్తున్నారు నువ్వు జాబ్కి వెళ్ళాయని చెప్పేసి? లేకపోతే ఒక ఇంట్లో మరి మన పేరెంట్స్ మరి తల్లి కానీ మన మిస్సెస్ కానీ రోజు ఉదయాన్నే లేచి సాయంత్రం దాకా ఇంట్లో పని చేస్తుంది. మరి ఆమెకి ఎవరు చెప్తున్నావు ఈ పని చేయమని? సో ఇది ఎందుకు చెప్తున్నంటే, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత చాలా మంది నా లైఫ్ లైనర్ ఫోన్ చేయట్లేదు, నా అప్ లైనర్ ఫోన్ చేయట్లేదు మరి అని చెప్పేసి సాకులు చెప్పుకొని నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు సార్. సాకులు చెప్పి ఇంట్లో ఆగిపోతే మరి ఎవరి జీవితం నాశనం అవుతుందంటే వెస్టేజ్లో చేరినటువంటి ఆ సాకులు చెప్పే వాళ్ళ జీవితమే నాశనం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను సార్. నేను కూడా అదే 6 నెలలు స్టార్టింగ్ వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకుంటే ఈ రోజు 1,50,000కి వెళ్ళేవాడిని. మరి ఆ రకంగా సాకులు చెప్పుకొని నేను ఆగిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తెలుసుకున్న తర్వాత వెస్టేజ్ సాగిపోతున్నా సార్. దయచేసి ఇక్కడ ఎవరు లేరు, ఎవరు అప్లైనర్ కాదు, ఎవరు లైఫ్ లైనర్ కాదు. నేను అనుకున్న మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇది ఎవరి బిజినెస్ కాదు. దిస్ ఇస్ నాట్ అప్లైనర్ బిజినెస్, దిస్ ఇస్ నాట్ లైఫ్ లైనర్ బిజినెస్, దిస్ ఇస్ మై బిజినెస్.
ఎప్పుడైతే నా బిజినెస్ అని చెప్పేసి నేను అనుకున్నానో, నా బిజినెస్ అని చెప్పేసి నేను ఎప్పుడైతే నా మనసులో మైండ్ సెట్ మారిందో, అప్పుడు నేను బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చానే తప్ప, ఎప్పుడైతే నేను బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చానో అప్పుడు టీం తయారైంది. ఎప్పుడు టీం తయారైందో అప్పుడు చెక్కు పెరుగుతా వచ్చింది సార్. చాలా మంది ఇగోలోకి పోతా ఉన్నారు. నాలో కూడా ఉండేది కొంచెం మీకు నా అప్లైన్ ఫోన్ చేయలేదే, నా లైఫ్ లైన్ ఫోన్ చేయలేదే, నాకు టీం రాలేదని చెప్పేసి. సో వెస్టేజ్ లో సక్సెస్ రావాలంటే నాలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు నాకు మార్కెటింగ్ సరిపోతాయా, లేకపోతే మార్చుకోవాలనా? మహానుభావుడు నెలకు 18 లక్షలు తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ ఆయన ఏం చేస్తున్నాడు? నిన్న 5-6 సెమినార్లు పెడితే అన్నం కూడా తినలేదండి సార్. నెలకు 18 లక్షలు తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ అన్నం తినకుండా పనిచేస్తే, నేను నెలకు 50,000 తీసుకున్న వ్యక్తి నేను ఏ విధంగా పనిచేయాలి? నేను 3 పూట్ల అన్నం తిని ఇంట్లో పడుకునే నాకు సక్సెస్ వస్తుందా? 3 పూట్ల మరి అన్నం తిని ఇంట్లోనే ఉంటే నాకు చెక్ వస్తుందంటే రాదు సార్. నేను కూడా గురుగారు లాగా మారాలి. సో మారితే గాని ఇక్కడ మనుగడ ఉండదు, మారితే గాని మనుగడ ఉండదు. సో ఆ రకంగా మారుతూ మరి ఈ విధంగా వర్క్ చేస్తా పోతున్నా. ఆ రకంగా నాకు సక్సెస్ అవుతున్నానని చెప్పేసి నమ్మకం నాలో కలిగింది. ఈ డిసెంబర్ కల్లా నెలకు 2 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలి, ప్లస్ నా ఇంటి ముందు కారు ఉండాలి. సో మొన్న ఇదే జూమ్ మీటింగ్ లో నెక్స్ట్ లాస్ట్ డే ఒకరికి ఇచ్చాను జూమ్ లో. మా బాబు ఉన్నాడు, 4వ తరగతి చదువుతున్నాడు. వాడు అన్నాడు జూమ్ మీటింగ్ అయిపోయినాక, ఏంది డాడీ నువ్వు 4 నెలల నుంచి లేదా 5-6 నెలల నుంచి లక్ష అంటున్నావు, ఏది డాడీ నీ లక్ష్య ఏది అని చెప్పేసి అంటే, నాకు మైండ్ కొంచెం చివు కనిపించి ఎమ్మటే బ్యాగ్ తీసుకొని నైట్ 10:30-11 గంటలకు మరి తెలంగాణ బస్సు ఎక్కా సార్. చూడండి, ఒక చిన్న పిల్లవాడే మరి మనల్ని అనుసరిస్తున్నాడు. నా తండ్రి ఏం చేస్తున్నాడు? నా తండ్రి వెస్టేజ్లో చేరిండు, నెలకు 1,00,000 వస్తుందంట, నన్ను మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడంట. నా తండ్రి వెస్టేజ్లో చేరిండు, వెస్టేజ్లో కారు వస్తుందంట, నన్ను కారులో తిప్పుతాడంట. మా నాన్న వెస్టేజ్ చేస్తున్నాడు, మా నాన్న మంచి ఇల్లు కట్టిస్తాడు, ₹1,00,00,000 ఇల్లు కట్టిస్తాడు, నేను ఆ ₹1,00,00,000 ఇంట్లో ఉంటానని చెప్పేసి నీ కొడుకు వెయిట్ చేస్తున్నాడు నీ సక్సెస్ కోసం. నీ కూతురు వెయిట్ చేస్తుంది, నీ కట్టుకున్నటువంటి మీ మిస్సెస్ నీ యొక్క సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. వాళ్ళ కళలను నిజం చేయాలంటే, వాళ్ళ కళలను నిజం చేసి వాళ్ళ యొక్క అనుకున్న స్థాయికి వెళ్ళాలంటే నువ్వు 365 డేస్ ఇంటూ వెస్టేజ్ అని ఎవరైతే కలవరిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ లీడర్స్ ఈ రోజు కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు, మంచి మంచి కార్లలో తిరుగుతున్నారు సార్. నేను అనుకోను ఇన్ని సంవత్సరాలు పనిచేసినా ఇక్కడ కారు వచ్చే అవకాశం లేదు, మంచి ఇల్లు కట్టించుకునే అవకాశం లేదు, నా బిడ్డలు మంచి పొజిషన్ లో మంచి వాళ్ళకి ఏది కావాలంటే అది తీసిచ్చేటువంటి పొజిషన్ లేదు. మరి వెస్టేజ్ అంటే కంపెనీలో అవకాశం వచ్చింది. మరి ఈ మంత్ లో మరి స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతున్నా, మరి కారు ఫండ్ కూడా మరి యాడ్ అవుతా ఉంది సార్. ఎక్కడ పని చేయాలి సార్? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ పని చేయాలంటే ఎక్కడైతే మనకు గౌరవం ఉందో, ఎక్కడైతే మనకు ఆదాయం వస్తుందో, ఈ గౌరవం ఆదాయం ఎప్పుడైతే వచ్చినాయో మనం ఆనందంగా వెళ్ళిపోతాం సార్. దయచేసి మన ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే నువ్వు బయటకు వచ్చేయాలి సార్. 6:30-7 గంటల జూమ్ అయిపోయినామంటే ఎవరు పిలిచినా పిలవకపోయినా, ఈరోజు ఫీల్డ్ ఉన్నా లేకపోయినా నేను ఒకటే డిసైడ్ అయ్యా సార్. నేను 1,00,000 కొట్టాలంటే లేదా నేను 2 లక్షలు కొట్టాలంటే నేను ఇంట్లో ఉండకూడదు. అర్ధరాత్రి 10:30-11 అయినా నేను బజార్లు అమ్మటే తిరుగుతా గానీ ఇంటికి రాకూడదు అని డిసైడ్ అయ్యా సార్. ఎందుకు తిరుగుతా అంటే, ఆ తిరుగుతున్నప్పుడు ఏదో ఒక ఫ్రెండ్ లేకపోతే తెలిసినట్టు వ్యక్తో లేకపోతే రోడ్డున పోయే వ్యక్తికో వెస్టేజ్ చెప్పాలి. 3 పూట్ల అన్నం తినాలంటే నేను రోజుకు నా సెల్ఫ్ ఐడీలు 3 ఐడీలు వేస్తే తప్ప 3 పూట్ల అన్నం తినని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని పనిచేస్తున్నా. ఇక్కడ డిసైడ్ అవ్వాలి. ట్రై చేస్తే వెస్టేజ్లో సక్సెస్ రాదు, ట్రై చేస్తే వెస్టేజ్లో టీం రాదు అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత డిసైడ్ అవ్వాలి. ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు సక్సెస్ అవుతాం సార్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయితేనే వెస్టేజ్లో సక్సెస్ ఉంది, డిసైడ్ అయితేనే వెస్టేజ్లో ఇన్కమ్ ఉంది, డిసైడ్ అయితే వెస్టేజ్లో కెరీర్ ఉంది. దయచేసి వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు మార్చుకొని 365 డేస్ ప్రతిరోజు అన్నం తిన్నా తినకపోయినా, టిఫిన్ ఉన్నా లేకపోయినా, ఫుడ్ ఉన్నా లేకపోయినా కడుపు మార్చుకొని పనిచేస్తే ఈరోజు కడుపు నింపి, నీ కడుపుగా సార్, నీ 3 తరాల ఇన్కమ్ కోసం వెస్టేజ్లోకి వచ్చినావు. నువ్వు చేస్తున్న పని లేకపోతే నేను చేస్తున్న పని నాకు సరిపోతుంది, బ్రతుకుతా. కానీ నా నెక్స్ట్ జనరేషన్ ఏంటి? 3 తరాల ఇన్కమ్ కోసం నువ్వు వెస్టేజ్లోకి వచ్చినావంటే మరి 3 పూట్ల నువ్వు ఇంట్లో
అది సార్ అదే సిగ్నల్ అదే అదే మాట వినపడలా అది సార్ పక్కన విజయ్ సార్ ఏం చేస్తాడు ఆయనకి వినిపిస్తుందా? చేస్తా ఉన్నాం వేస్టేజ్. ఎందుకంటే ఇదే ఒక పూట అన్నం తినకపోతే అప్పుడు మనం బయటికి పరిగెత్తుతాం సార్. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వినిపిస్తుంది. అది ఇక్కడ చాలా వర్షం సిగ్నల్ చూస్తే బాగా పడుతుందన్న, పాపం చాలా మంది కూడా డిస్టర్బెన్స్ అవుతున్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని ఈ రోజు నా అప్లైనర్ వెస్టేజ్ పరిచయం అయిపోయి ఉంటే, నా అప్లైనర్ నన్ను వెంట పెట్టుకుని నడిపించకపోయి ఉంటే ఈ రోజు వెస్టేజ్ లో నిలబడేవాడిని కాదు సార్. కంపెనీ మంచిదే, కాకపోతే చాలా సార్లు చెప్తున్నా, చాలా మీటింగ్లు చెప్తున్నా, నా అప్లైనర్ లేకపోతే ఈ రోజు వెస్టేజ్ కి నేను దూరం అయ్యేవాడిని. అదేవిధంగా నాకు గొప్ప మరి అప్లైన్ ఇచ్చినందుకు ఆ దేవుడికి మరి ప్రతిరోజు నేను శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నా అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాలని, ఇందులో నా యొక్క అప్లైనర్ పాత్ర ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, దాదాపు చాలా ఇబ్బంది పడ్డారు 329 మంది కూడా. ఇక్కడ మరి ప్రకృతి కూడా మరి సహకరించలేదు కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. నెక్స్ట్ జూమ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హ్యావ్ ఏ నైస్ డే. విష్ యూ హెల్త్. బ్యాక్ టు మై హౌస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అది సార్. ఎంత కష్టమైన నిష్ఠూరమైన అసలు మీరు చెప్పిన మాటల్లో కూడా కొత్త వాళ్ళకి కానీ మాకు కానీ ఇప్పటికీ కనువిప్పు అవ్వాలండి. 3 ఐడీలు వేస్తేనే 3 పూట్ల తింటాను, బ్యాగ్ తగిలించుకొని రాత్రి 10-11 దాకా తిరుగుతాను. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని అయ్యుండి దానికి రాజీనామా చేసి పిల్లవాడు అడిగాడు లక్ష అంటున్నాం, 1,00,000 కోసం, కారు కోసం. ఏమి తప్పనండి, తప్పన కష్టపడాలి, సంపాదించాలి, పిల్లల్ని సుఖపెట్టాలి, జీవితంలో లైఫ్ లో మారాలి అనే గోల్స్ పెట్టుకొని బ్యాగ్ తగిలించుకొని తెలంగాణ వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా ఇంట్లో ఉండకుండా బిజినెస్ వెస్టేజ్ పిచ్చి పట్టినట్టు చేయగలిగితే రిచ్ అవుతామని చెప్పి ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు మీరు పిచ్చి పట్టినట్టే తిరుగుతున్నారు. మీకు తొందరలో బహుశా 1 lakh రావాలని ఆ భగవంతుడిని ఎంటైర్ ఆర్మీ టీం అందరి తరఫున కూడా ప్రార్థిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అది సార్. బాగా చెప్పారు. మీరు ఒక బిఎస్సి బిఈడి అయ్యి ఉండి మరి ఇక ఎంతో ఒక మంచి హోదాలో అదే డిఎస్సి వచ్చి ఉంటే ఒక గవర్నమెంట్ టీచర్ ఈ పాటికి ₹1,00,000 శాలరీ ఉండేది. అదే ఇప్పుడు డిఎస్సిలో కొంచెం మిస్ అయ్యారు కాబట్టి అది వెస్టేజ్ బిజినెస్ లోకి రావటం, మీరు చెప్పే మాటలు ఎంటైర్ ఆర్మీ టీం మొత్తం కూడా ఇవాళ సిగ్నల్ కొంచెం కట్ అవ్వచ్చేమో కానీ చాలా సందర్భాల్లో సిగ్నల్ బాగానే ఉంది. ఇవాళ ఏదో వాన వస్తుంది, ప్రకృతి అనుకూలించక తప్పితే మీరు చెప్పే ప్రతి మాట కూడా అసలు ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా బాగా ఇస్తారు. మేము చివరిలో ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ 1 or 2 అడుగుదామని అనుకున్నాం, కానీ ఇక మీకు ఆ పరిస్థితుల వల్ల మీకు వాతావరణం అనుకూలించుకు మిమ్మల్ని మేమేం అడగలేకపోయాం. ఓకే, ఎనీహో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అది సార్. బాగా చెప్పారు, సెషన్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాం. హరి యాదవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. విత్ యువర్ పర్మిషన్ ఒక 5 or 6 members ది ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. అది సార్ కేసే సార్ గురించి 2 మాటలు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ హరి యాదవ్ సార్. గుడ్ మార్నింగ్ అది సార్. గుడ్ మార్నింగ్ అది సార్. Good morning. So anyway, tremendous output you have been delivered today. It was really fantastic. ఇంటి బయటే ఉంటాను, ఎవరో ఒకరు కనపడతారు, ఎవరో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, చెప్తే వాళ్ళకి ఈ బెస్టేజ్ గురించి చెప్తే వాళ్ళు నెట్వర్క్ లోకి వస్తారు అనే ఉద్దేశంతో సాధారణంగా ఒక వ్యక్తి ఒక శక్తిలా మారేటటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. ఒక వ్యవస్థని తయారు చేయగలిగినటువంటి శక్తి మీ దగ్గర ఉంది సార్. ఇట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్. హలో, అదే సార్ వినపడుతుందా? అది సార్, సిగ్నల్ సరిగా లేకపోయినా మీరు మాట్లాడండి సార్, పర్వాలేదు. కేసెస్ సార్ ఆయన ఇంటూ ఉంటాడు సార్, వినపడుతుంది. కాకపోతే ఆయన మాట్లాడలేడు, మన మాట ఆయన కనపడుతుంది. ఉన్నాడు సార్, వచ్చాడు. వినపడుతుంది సార్. సూపర్ సార్. మీలాగా మేము తయారవ్వాలని, మీలాగా అంత అంకిత భావంతో నెట్వర్క్ నిర్మించుకుంటూ వెళ్ళాలని, మీ బాటలో నడవాలని మేము కోరుకుంటున్నాం సార్. డెఫినెట్ గా మేము అదే విధంగా మీ లక్షణాలు లాగా నింపుకొని మేము కూడా
వర్క్ చేస్తాం సార్. సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్. చాలా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మీరు కూడా తొందరగా సక్సెస్ గా లక్ష్య తీసుకోవాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేశవ్ సార్. Thank మీరు you. కూడా అలాగే రాష్ట్రాలు విడిచి తిరుగుతున్నారు. 100% సక్సెస్ అవుతారు. వెంకటేశ్వర్లు గూడూరు సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హరి యాదవ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడు. సార్ ఆది సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈ రోజు ఒక తెలంగాణలో సైదుల్ సార్ కదా సార్, మన ఆంధ్రాలో కూడా సైదుల్ సార్ ఉన్నట్టుగా ఒక స్పీచ్ ఇచ్చారు సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. రోజుకి 3 పూటలు తింటున్నాం కదా, రోజుకి 3 ఐడియాలు ఏంటి నేను కూడా తింటానని చెప్పారు సార్. నేను అదే విధంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ హరి యాదవ్ సార్. థ్యాంక్ యూ సార్. విమల దేవేందర్ వింజమూరు సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సారు ఇన్ని సంవత్సరాలు స్కూల్లో పనిచేసి ఇట్లా ఉండి సార్ వాళ్ళు చెప్పింది వినుకోకుండా దాన్ని మళ్ళా డ్రాప్ అయిపోయి మళ్ళా వచ్చి చేసుకున్నారంటే చాలా గ్రేట్ సార్. ఎందుకంటే దీంట్లో అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. సార్ ఇంప్రెషన్ ఏంటంటే రామాంజనేయులు సారు. మాకు కానీ సార్ను స్టార్టింగ్ నుంచి వస్తున్నాము. సార్ సక్సెస్ అయిందంటే మేము కానీ సక్సెస్ అవుతాము. సార్ వాళ్ళు ఏం చేసిండ్రో అట్లే చేసుకుంటా వస్తున్నాం. చిన్నగా వస్తున్నాం సార్. సార్ చెప్పినట్టు మనం చేసే పనిలో మనం వరకే ఉంటాము. మనం నెట్వర్క్ ఇది చేస్తే వెస్టేజ్ చేస్తే మనం 3 తరాలు ఉంటామని చెప్పేసి చేసుకుంటున్నాం సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. మురళీమోహన్ సార్. సార్ హరి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అది సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ గ్రేట్ సెషన్ విన్నాను సార్. మళ్ళీ మీ ద్వారా మీరు మీరు చెప్పిన ప్రతి పదం వాడితే ఒక ఆయుధమే సార్. మీ మాటల్లోనే తెలుస్తుంది, మీ సక్సెస్ అనేది కనిపిస్తుంది సార్. మీరు మీరు మాట్లాడిన ప్రతి పాట కూడా అద్భుతమైందే. పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవ్వాలని చెప్పారు సార్. అప్డేట్ అవ్వకపోతే ఈ బిజినెస్లో సక్సెస్ రాదని చెప్పారు. అలానే చెట్టు ఎంత గట్టిగా ఉన్నా ఆకులు పూలు రాలుతుంటాయి, కానీ ఈ బిజినెస్లో కూడా తడబట్టం ఉంటుంది. నిలబడాలి. నిలబట్టం అనేది ముఖ్యం. అలా నిలబడితే సక్సెస్ ఎలా వస్తుంది అనే దానికి మన ఆది గురువులు రామాంజనేయులు సార్ అని చక్కటి నిదర్శనం అని చెప్పి కూడా ఎంతో మంచి ఉదాహరణ చెప్పగలిగారు సార్. మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా ఆది గురువుల్ని. అలాగనే అసలు ఎంత గ్రేట్ మాటలు అంటే, కాలు కదపాలి, కాల్ కలపాలి. అసలు మైండ్ బ్లోయింగ్ సార్. జాబ్ చేస్తే లైఫ్ మారదు, వెస్టేజ్లో లైఫ్ మారుతుందని చెప్పారు. ఇది అప్లైన్ బిజినెస్ కాదు, లైఫ్ లైనర్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్ అని డిసైడ్ అయితేనే దీనిలో మంచి సక్సెస్ అవుతుందని చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళా మీ మాటలు వినే ఇంకొక అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మురళీమోహన్ సార్. మల్లికార్జున రేవాల సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. హరి యాదవ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆది సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి మాట్లాడి అనిపిస్తుంది. చేతాకోక గొంగళ పురుగుని చూసి దూరం పోయినా చేతాకోక చిలకగా మారినప్పుడు ఫోటో తీసుకున్నా అనేది అది బాగా నచ్చింది సార్. మనం కూడా వెస్టేజీలో మనం ఎదిగి చూపిస్తే అందరికీ కూడా మనం బాగుంటాం. వెస్టేజీలోనే మనకి సక్సెస్ ఉంది. అదే సార్, మీ అబ్బాయి లక్ష అంటున్నారు. లక్ష కొట్టేది ఎప్పుడు నాన్న మీరు అని అన్నప్పుడు మీకు వచ్చిన ఇది దానికి బాగా అట్లాగే ప్రతి ఒక్కరం కూడా మనం లక్ష తీసుకోవాలంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మీరు చెప్పినట్టు రోజుకి ఒక 3 కానీ ఐడియాలు కానీ ఇవ్వగలిగితే మనం బాగా సక్సెస్ అవుతాం సార్. ముందుకి ఎట్లాగా మీ పోర్చుబలంతో మేము కూడా బాగా పోతాం సార్. బయటికి తీసుకెళ్లి టీంని బాగా బిల్డింగ్ చేసుకొని బాగా చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మమతా మేడం గూడూరు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు సార్ మాకు ఈరోజు. ప్రతి ఒక్కరు ఎలా చేసుకోవాలనేది మాకు కనెక్ట్ అయింది కూడా సార్. ఇప్పుడు సారే భోజనం చేయకుండా ఇన్ని మీటింగ్లు పెట్టాడు, మనం ఎట్ట చేయాలి అనే మాట కానీ, గొంగళ పురుగులాగా ఉండకూడదు, చీతాకోక చిలకలాగా మారాలని, మనం ఇంట్లో ఉంటే రాదు, బయటకు వెళ్తేనే వస్తుంది, కాళ్ళు కలపాలి అన్నారు సార్. థ్యాంక్ యూ సార్ మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. మేము కూడా మీలాగా కోరుకుంటున్నాం సార్ చేయాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ వెంకటేశ్వర్లు ఆర్కే అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అయితే మొత్తం చాలా బాగా చెప్పారు సార్, చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఇందులో నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, కనపడాలి, వినపడాలి, కాలు కదపాలి, కాలు గలపాలి సార్. వండర్ఫుల్ సార్. ఇది చేస్తేనే మనం జీవితంలో ఎదుగుతాం సార్. ఇది చేయకపోతే ఏం చేయలేం సార్. ఇవన్నీ పాటించాలి, కంపల్సరీ పాటించాలి. అప్లైనర్ ఏది చెప్తే అది చేయాలి సార్. గుడ్డిగా నమ్మి అప్లైనర్ నమ్మి వెళ్ళిపోతా ఉంటే కంపల్సరీ ఇవన్నీ కూడా వస్తాయి సార్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో 1,00,000 రూపాయలు అని చెప్పేసి ఆ గోల్ కూడా రీచ్ అవ్వాలి సార్. అదే విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సార్, 1,00,000 తీసుకునే అవకాశము. అయితే ఈ 3 పనులు చేయాలి: కనపడాలి, వినపడాలి, కాలు కలపాలి. ఇది చేస్తే కంపల్సరీ సార్. హార్డ్ వర్క్ చేయాలి సార్. హార్డ్ వర్క్ చేస్తేనే సార్, లేకుంటే నామకే వాస్తు లెక్క ఉంటే కూడా అవ్వదు సార్. ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ బాలచంద్ర సార్, కనిగిరి. గుడ్ మార్నింగ్ సార్, హరి యాదవ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆది సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మాలాంటి పని చేయలేకపోతున్నటువంటి సోమరిపోతులకి పాఠం చెప్పేటప్పుడు ఒక స్ట్రిక్ట్ టీచర్ పాఠం చెప్తుంటే ఎలా అయితే ఏం చెప్పాలి అని చెప్పేసి విద్యార్థులు ఏం స్పందించలేకుండా మోగబోతారు అన్నట్టుగా ఈరోజు హ్యాండ్ రైజ్ చేయండి అని అంటే హ్యాండ్ రైజ్ చేసినటువంటి పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఒక స్ట్రిక్ట్ టీచర్ని చూసినప్పుడు కాస్త భయం వేస్తుంది మాట్లాడాలంటే. సో వండర్ఫుల్ గా సాగింది మీ సెషన్. లైఫ్ కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. విజయం దిశగా మీరు వెళ్ళాలని మేము కూడా గట్టిగా నిలబడి పనిచేస్తామని చెప్పేసి ఈరోజు కూడా శపథం తీసుకుంటున్నాము. అప్ అండ్ డౌన్ కాకుండా కాలానికి అనుకూలంగా ఆకులు ఎలా పూలు రాలుతాయో కొన్ని పరిస్థితులు అలా వస్తాయి, వాటిని అర్థం చేసుకొని నిలబడమన్నారు. అద్భుతమైన మాటలు మీరు నుంచి వింటున్నాం. మొన్న ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారండి సార్ అంటే రోజు రోజుకి కూడా మీరు ఎంత పరివర్తన చెందుతున్నారంటే రియలీ వండర్ఫుల్ సార్. ఎక్స్ట్రాడినరీ. మీరు లైఫ్ లో మంచి స్థాయికి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అడుగు జాడలో మేము నడవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. కన్ఫర్మ్. థ్యాంక్ యూ బాలచంద్ర సార్, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. వాసు మేడం, బుచ్చి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, హరి యాదవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అది సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ వండర్ఫుల్ సార్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. తడబడ్డం కాదు, నిలబడాలి అన్నారు సార్. నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. కాలు కదపాలి, కలపాలి అని చెప్పారు సార్. నిజంగానే సార్, కాలు కదిపితేనే మనకి టీం వస్తుంది. మనం ఇంట్లో కూర్చొని ఉంటే మనకి టీం రాదు అని నాకు బాగా అర్థమైంది సార్. నేను ఫీల్డ్ వర్క్ చేసుకుంటానే ఉన్నాను సార్. ఇంకొకటి వచ్చి వెస్టేజీలో నా పేజీ అంటూ ఒకటి ఉండాలి, నాకంటూ ఒక పేజీ ఉండాలి అనే పాయింట్ కూడా బాగా కనెక్ట్ అయింది సార్. భయంతో, బాధ్యతతో, భక్తితో పనిచేయాలి అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాలో లక్షణాలు మార్చుకుంటేనే మనకి మంచి టీం వస్తుంది అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వినోద్ కనిగిరి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆది సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన ఈ సక్సెస్ జర్నీలో సారు మాట్లాడే విధానము మాకు అప్లైన్ గా దొరకటము ఆది సార్ చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఒక తుపాకీలో నుంచి బుల్లెట్ ఏ విధంగా బయటకు వస్తుందో ఆది సారు వాయిస్ లో నుంచి బేస్ ఆ విధంగా వస్తుంది సార్. ఇలాంటి లీడరు మాకు దొరకటం నిజంగా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా సార్. అదే విధంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఆర్మీలో ఉండటం
చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. మా ఆది గురువు రామాంజన్ సారు మరియు ఆదినారాయణ సారు దొరకటం చాలా అదృష్టంగా భావిస్తా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రేట్ లీడర్, మా అందరి దిశానిర్దేశం. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మయ్య సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు ఈరోజు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను క్లైమాక్స్ లో వచ్చాను సార్. నాకేదో ఫీడ్బ్యాక్ లో పాయింట్ తగింది. తడబడ్డం కాదు నిలబడ్డం అని చెప్పింది మేడం గారు. ఫీడ్బ్యాక్ లో నేను అది తెలుసుకున్నాను. నేను ఇప్పుడే వచ్చిన రెజ్యూమ్ ఇచ్చి. ఓకే సార్. ఓకే, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. అది సార్ మీరు బాగా చెప్తారు, మాకు చెప్తారని మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ మేము మీ జూములు చాలా ఇనున్నాం సార్. మీరు వచ్చే మాటలు కూడా ఏదో స్క్రిప్ట్లు కాదు సార్. అవన్నీ కూడా మాకు ఎందుకు అంత హ్యాపీ అంటే, మిమ్మల్ని జూమ్ ఎందుకు ఇవ్వమంటాం అంటే, మన పోరాటాన్ని మీరు మాటలుగా మార్చి చెప్తారు. అది అందరు చెప్పలేరు. అది ఎందుకంటే మన యొక్క పోరాటాన్ని చెప్పాలి. మాటలు చెప్పడం ఈజీ, పని చేయడం చాలా కష్టము. కానీ మీరు చేసే పనిని చెప్తారు సార్. అది మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు అద్భుతమైన సెషన్ ఇచ్చుంటారు. కాకపోతే వీళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా నేను తెలుసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందుకే ఫీడ్బ్యాక్ అన్న దొరుకుతుందని వచ్చిన ఇప్పుడే జూమ్ అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. టి రామాంజీ అంటే ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, డౌన్ చేస్తున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను రామాంజల్ సార్, టి రామాంజల్ సార్. సార్ మాట్లాడండి సార్. సార్ మీరు నిలబడితే కాదు కష్టపడితే వస్తా అన్నమాట నాకు బాగా నచ్చింది సార్. సార్ మాట్లాడండి. సార్ ఫోన్ ట్రబుల్ అవ్వాలి. నెక్స్ట్ వెళ్ళండి. ఓకే సార్. సార్ ప్రేమ్ కోటి సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ హరియాది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆదినారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక్క మాట అని కదా, ఒక మాట కదా, స్వామి వివేకానంద మాటలు ఎలా ఉంటాయో అంతకు మించి ఉన్నాయి సార్. ప్రతి ఒక్క సార్ వాయిస్ లేదు సార్. ఇది ఓవర్ కన్మిట్ అయిపోతుంది సార్. ఆటోమేటిక్ నేను రైజ్ చేసి ఫస్ట్ నుంచి రైజ్ చేస్తున్నాను, ఇప్పుడే కనెక్ట్ అయింది సార్. ఓకే సార్. ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది సార్. ఎలా చెప్పారంటే సీజన్ బట్టి ఆకులు ఎలా రాలుతాయో మన కాలాన్ని బట్టి మనం అనుకూలంగా మనం మార్చుకోమని చెప్పారు సార్. ఒక మాటేను కదా సార్, ప్రతి మాట చాలా బాగుంది సార్. ప్రతి మాట ఇన్స్పైర్ అయ్యేటట్టు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రామ్ సార్, ఆదినారాయణ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ కోస్టుల చేత మాట్లాడుతున్నాం సార్. సార్ అందరితో మాట్లాడించండి, అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. బాబు వెంకటరావు సార్ ఉన్న అందులో ఫరూక్ సార్ కానీ విజయ్ సార్. బయ్యారం ఫారూక్ సార్. వర్షం కదా. విజయ్ సార్ బయటికి వెళ్ళారు సార్. వర్షం పడుతుంది ఇక్కడ బాగా. ఓకే సార్. వెంకట్రావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మీరు ఎప్పుడు మాట్లాడినా చాలా వండర్ఫుల్ గా, అసలు ప్రాసతోటి లయతోటి చాలా వండర్ఫుల్ గా మా రోమాలు నెక్కబొడుచుకునేలాగా మాట్లాడతారు సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. గొంగళ పురుగు సీతకు ఒక చిలుకు మారితేనే మనం సెల్ఫీ దిగుతాం. సో అట్లానే మన అసోసియేషన్ లో కూడా 1,00,000 పైన వచ్చిన వాళ్ళకే ఒక స్పెషల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది సార్. అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది, బట్ స్పెషల్ రెస్పెక్ట్, స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. అది మీరు పోరాడి చూపిస్తున్నారు. మేము సో మీ సహచరులుగానే ఇదే బాటలో నడుస్తున్నాం. తొందరగానే అందరం కూడా 1,00,000 ఎర్నర్లు కావాలని మన అసోసియేషన్ లో చాలా మందిని, మన రామాంజీ ఆది గురువు గారి అసోసియేషన్ లో ఎక్కువ మందిని 1,00,000 ఎర్నర్స్ తయారు చేసేదానికి అహర్నిశలు కష్టపడుతున్నాం సార్. సో మీ పోరాటం మాకు చాలా స్ఫూర్తి. మీ జూమ్ ఎప్పుడూ బాగుంటుంది. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో నేను హ్యాండ్ రైజ్ చేయలేదు. చాలా చాలా మంచి ప్రాసతోటి నిలబడితే నిలబడాలన్నారు, కలబడాలన్నారు. సో కాలు కదిలితేనే మనకు బిజినెస్ వస్తుంది సార్. కాల్ డౌన్ లైన్స్ తోటి కాల్ కలిపితేనే మనకి టీం వస్తుంది. సో చాలా వర్డ్స్ ఒకటి కాదు, ప్రాసతోటి చాలా బాగా చెప్పారు.
నిలబడి ఉండేటట్టుగా మైండ్లో అట్లానే ప్రింట్ అయ్యేలాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అండ్ ఇన్స్పిరేషనల్ జర్నీ సార్ మీది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సమన్ సార్ గూడూరు సార్ అన్మ్యూట్ చేసుకుని సార్ గురించి మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ హరి యాదవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆది సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు మీరు సెషన్ చెప్పినా కానీ ఆ సెషన్ లో మంచి ఫైర్ ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు చాలా పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే కనపడాలి, వినపడాలి, కాలు కదపాలి అన్నారు సార్. ఈ మాట చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఇంకా ఇంకోటి ఏంటంటే నీలో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపదు. నిజంగా సార్ ఆ ఇంట్రెస్ట్ అనేది ఎవరు ఏదైతే మన మనసులో ఉంటుందో అప్పుడు సక్సెస్ అవుతాం సార్. ఇంకోటి ఏంటంటే సెషన్ అంతా ఏంటంటే అప్డేట్ అవ్వాలా. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడు అప్డేట్ అయితేనే సక్సెస్ అవుతాం అని చెప్పారు సార్. నిజంగా ఆ మాట కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఆకలి ఉండాలి, వెస్టేజ్ లో ఆకలి ఉండాలి. ఆకలి కూడా ఏంటంటే ఎప్పుడు మనకు ఒక పేగు అనేది మారుతుంటే ఈ వెస్టేజ్ లో కడుపు నిండిన మహారాజులా కాకుండా ఒక పేగు అనేది మారుతా ఉంటే సక్సెస్ అవుతాం అని చెప్పారు సార్. నిజంగా సార్. ఇంకోటి ఏంటంటే 3 పూట్ల అన్నం తింటున్నాం కాబట్టి 3 పూట్ల ఐడీలు వేయాలా. ఈ పాయింట్స్ అన్ని ఏంటంటే డెఫినెట్ గా చేసుకోగలిగితే వెస్టేజ్ లో సక్సెస్ అవుతాం సార్. మంచి వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎఫ్బి భాషా సార్ సార్ గురించి 2 మాటలు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ చాలా బాగుంది సార్ సెషన్. ఎందుకంటే మంచి మంచి వర్డ్స్ వచ్చినాయి సార్. చెట్టు ఎంత బలంగా ఉన్నా కానీ ఆకులు రాలితే అనే మాట బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే చాలా మందికి మంచి మంచి టీమ్స్ ఉంటాయి కానీ ఎక్కడో తడబడి పడుతుంది. దానివల్ల చాలా మంది డిసప్పాయింట్ అయి ఉంటారు. కానీ ఈ మాట చాలా మంది తగిలి ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇదొకటి ప్రతి 3 పూటలు ఫోన్ చేస్తున్నా కాబట్టి 3 పూటలు 3 ఐడీలు వేయాలన్న మాట బాగా కనెక్ట్ అయింది సార్. కాలు కదిపితే కానీ మీకు టీములు రావాలని సంగతి బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కాల్ కనెక్ట్ అయినట్టుంది. ఓకే. ఆర్కే 108 సార్ గురించి మాట్లాడండి సార్. సార్ ఆర్కే 108. అంతలా వర్షం పడుతుందా సార్ అక్కడ కూడా? లేదు సార్, ఇక్కడ కావాలి ఏం లేదు. సరే సార్. శివ సార్ లేరు కదా సార్? అది సార్ ఎక్కడ ఉంటే అక్కడ తుఫాను. గోపాల్ సార్ కూడా లేనట్టున్నాడు సార్. లక్ష్మీ సార్ మీరు అందుకోండి ఇంకా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్మీ శివ సార్ లేరా? ఆర్మీ శివ సార్ గుడ్ మార్నింగ్. మీరుంటే మాట్లాడండి ఒక మాట. లేరండి. శివ సారు వేరే జూమ్ కి వెళ్ళారులేండి వాళ్ళ. అలాగే డాక్టర్ గోపాల్ గుడ్ మార్నింగ్. రామారావు సార్ గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. గ్రేట్ లీడర్, సచ్ ఎ వండర్ఫుల్ లీడర్. గుడ్ మార్నింగ్. నేను ఆల్రెడీ మాట్లాడాను సార్. ఆది సార్ గురించి ఫస్ట్ మాట్లాడినాకే ఇచ్చాను. ఆది సార్ మంచి వండర్ఫుల్ వర్డ్స్. అందరికీ కూడా ఖచ్చితంగా పడుకున్న వాడిని నిద్రలేపేటట్టు ఖచ్చితంగా వీళ్ళు కనపడాలి, వినపడాలి, కష్టపడకుండా ఏమి రాదు, అన్నం తినకుండా అన్నం తినను అవసరం వస్తే ఐడి పెడితేనేని, ఇట్లాంటి ఎన్ని వర్డ్స్ బాగా మంచి వర్డ్స్ ప్రతి ఒక్కళ్ళకు కూడా టచ్ అయ్యేటట్టు చెప్పారు సార్. ఆది సార్ చెప్పిన బాటలో అందరూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతామని ఈ సభాముఖంగా నేను చెబుతున్నాను. జూమ్ పరంగా అందరూ కూడా కష్టపడకుండా ఎవరికి రాదండి. టీము అప్డేట్ అవ్వాలి. అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆది సార్ లాగే డెవలప్ అవుతాం. ఆది సార్ మీ గోల్స్ అన్ని తొందరలో రీచ్ అవ్వాలని భగవంతుని ప్రార్థిద్దాం సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే టాప్ అప్ లైనర్ రామాంజీ సార్, గ్రేట్ లీడర్, సచ్ ఎ వండర్ఫుల్ లీడర్. అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. ఈ మొబైల్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మాట్లాడండి. వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఓకే. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. హరి బాబు గుడ్ మార్నింగ్. ఆది గుడ్ మార్నింగ్. అది అసలుకి ఒకప్పుడు ఆది వేరు, ఇప్పుడు ఆది 2.0 ఇంకా వేరే లెవెల్ అది. ఎందుకంటే ఒక్కొక్క టీం వస్తున్నా, ఒక్కొక్క టీం పడిపోతున్నా కూడా ఏదైనా సరే నిలబడాలి, కనపడాలి, ఏదైనా సరే కదపాలి. చాలా వర్డ్స్ నేను కూడా నేర్చుకున్నది. ఎప్పుడు ఈ వర్డ్స్ కూడా నేను ఎక్కడ వినలేదు. చాలా ఎందుకంటే ప్రతి
మాట మనం తీసుకొని ముందుకెళ్తే సక్సెస్ కాలేము సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది అది. ఎందుకంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా సక్సెస్ గ్యారెంటీగా. నువ్వు ఏదైతే డిసెంబర్ 2 లక్షలు పెట్టుకున్నావు గ్యారెంటీగా 2 lakhs తీసుకొని చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అది సార్. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మీ యొక్క అమూల్యమైన మాటలు వినలేకపోయినా ఎనీహావ్ నేను కూడా ఒక జూమ్ ఇచ్చి రావాల్సి వచ్చింది ఇప్పుడే. థ్యాంక్ యూ ఎనీహావ్. మొత్తం మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక 4-5 వర్డ్లు నేర్చుకున్నాను నేను కూడా ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని బట్టి. ప్రతి మంచి మంచి వర్డ్స్ అన్ని మీరు చెప్పారనేది మాకు అర్థమైపోతా ఉంది. అందుకే ఫీడ్బ్యాక్ లేకొచ్చిన. సార్ చెప్పినట్టు నిలబడాలి, వినబడాలి, కలపాలి, కాలు కదపాలి, కాలు కదిపితేనే సక్సెస్ ఉంది ఇక్కడ. లక్ష్య రావాలంటే లక్షణాలు నింపుకోవాలి మనందరం కూడా. లక్షణాలు మార్చుకుంటేనే లక్ష్యం వైపు దృష్టి పెడితేనే లక్ష్యాలు వస్తాయి. చాలా చాలా గొప్ప మీరు ఓట్స్ రోజు రోజుకి పొద్దున అంటే ఇవన్నీ కూడా బాధ, కసి, తపన, పట్టుదల నుంచి వస్తున్నాయి. ప్రతి లీడర్ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, మనం లక్ష్య కావాలని చెప్పి దుప్పటి కప్పుకొని నిద్రపోతే రాదు ఇక్కడ. ఆ లక్ష్య దిశగా ఏం చేయాలో ఆ లక్షణాలు బ్లడ్ లో నింపుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒకే ఒక మాట అడుగుతున్నా, ఈ లీడర్స్ అందరినీ కూడా, మనం 2030 కల్లా VMCM లో ఉందామా, లక్ష తీసుకునే వాళ్ళు ఉందామా, లేకపోతే సప్పట్లు కొట్టే బ్యాచ్ లో ఉన్నామా? ఈ మూటిలో ఎక్కడ ఉండాలో మనకు మనమే ఈ మూడిట్లోనే ఉంటారు. ఎక్కడ ఇంకేరేదికి ఎక్కడ ఉండరు. ఈ మూడిట్లో దేంట్లో ఉండబోతున్నాం? మనం ఏమీ చేయకపోతే సప్పట్ల బ్యాచ్ లో ఉంటాం. అట్టట్ట చేస్తే లచ్చ కొడతాం, బలంగా చేస్తే VMCM అవుతాం. కొంచెం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. బలంగా ఆలోచన చేద్దాం. దాకా ఎవరికి ఏం చెప్పబడలేదు ఇక్కడ. నా బిజినెస్ అన్ని మన బ్లడ్ లో నింపుకొని కసి, పట్టుదల, ఆసక్తి. గురుగారు సార్ ఇందాక ఆది సార్ చెప్పుకుంటున్నా ఆల్రెడీ. ఆసక్తి ఉంటే మనల్ని ఏ శక్తి ఆపలేదని. ఆసక్తి నింపుకోవాలి ఫస్ట్. దేనికోసం ఆసక్తి? వంశ చరిత్రను మార్చడం కోసం, పేదరికాన్ని కూకట వెళ్తే పీకి పాడేయడం కోసం. ఇలాంటి బలమైనటువంటి ఆలోచనలు నింపుకొని, బలమైన ఆలోచనలే భవిష్యత్తును నిర్మిస్తాయి. బలమైన ఆలోచనలే భవిష్యత్తు నిర్మిస్తాయి. ఈ రోజు మన ఆలోచన రేపటి మన భవిష్యత్తు. ఏం ఆలోచిస్తున్నాం? ప్రతిరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆది సార్ మంచి మాటలు చెప్పాడు. అంతవరకే పరిమితం అవుదామా? దాన్ని తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేద్దామా ఫీల్డ్ లెవెల్లో? ఓవరక మాటలు చెప్పినంత మాత్రం ఏమి రాదు ఇక్కడ. ఆ మాటల్ని మనం ఇంప్లిమెంట్ చేసి, ఆయన చెప్పిన మాటల్ని మనం తీసుకొని, చాలా మంది దగ్గర నాలెడ్జ్ తీవ్రంగా ఉంది, పొంగి పొరలుతుంది నా టీంలో కూడా. ఆ నాలెడ్జ్ జనాలు లేక వాడలేక ఫీల్డ్ రూపంలో బయటికి రావట్లా. కాబట్టి ఆ నాలెడ్జ్ ని వాడదాం. ఎంత బాగా వాడితే అంత సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆది సార్. మీరు ఖచ్చితంగా మీరు ఇంక నుంచి మీరు ఆస్థాన విద్వాంసులాగా నెలకి 1 or 2 సెషన్స్ మీరు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ హుకుం కూడా జారీ చేస్తున్నాడు మనకు ప్రసాద్ సార్. ఎందుకంటే మీ వాయిస్ లో దమ్ము ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ బూట్ క్యాంప్ గురించి చెప్తారు. బూట్ క్యాంప్ ఫైనల్ లీడర్స్ గమనించండి. రాత్రి బూట్ క్యాంప్ ఇది జరిగింది కదా. బూట్ క్యాంప్ లో ఈసారి అంగరంగ వైభవంగా 10,000 మందితో జరగబోతున్న లీడర్స్. ఇంకొక విషయం ఏంటంటే, మన ఆర్మీ టీం నుంచి గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఆర్మీ టీం నుంచి 20 మంది వారియర్స్ నాతో సహా పోరాట యోధులు. నాకు 20 మంది కావాలి. మాకు మాకు 20 మంది పోరాట యోధులు అక్కడ పోరాటంలో దిగాలి సార్. ఎందుకంటే మన వంతు ఆర్మీ టీమ్ లో లీడర్షిప్ అనేది చాలా బలంగా ఉందని చెప్పి మనం అక్కడ ఎందుకు మనం వెళ్ళాలంటే, నెక్స్ట్ ఇయర్ మనం సొంతగా బూట్ క్యాంప్ చేయబోతున్నాం 2027 జనవరిలో. కాబట్టి ఆర్మీ టీమే సొంతగా బూట్ క్యాంప్ చేయబోతుందంటే, ట్రైనింగ్ ఏదన్నా నేర్చుకున్న వాళ్ళే నేర్పించగలుగుతారు కదా. మనం నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇదంతా కూడా. పిఎస్ఆర్ గురుగారు ఒకటే ఒక మాట చెప్పారు, 4వ తేదీ కానీ 5వ తేదీ కానీ కట్ ఆఫ్ డేట్ అంటే. నేను నా పర్సనల్ గా ఏం చెప్తున్నా అంటే, టీం మొత్తానికి, నా సైట్ టీం మొత్తానికి కూడా 30వ తేదీనే కట్ ఆఫ్ గా భావించండి. 1వ తేదీ నుంచి టికెట్ బుక్ చేయొద్దు, తీసుకోవద్దు. ఎప్పుడైనా బుక్ చేయాలి కదా. నిదానంగా లాస్ట్ రోజు కరెంట్ బిల్ లాగా మనం ఎందుకు చేయాలి? నువ్వు నిజంగా లీడర్ అయితే, నీకు నిజంగా లక్ష్య కావాలని తపన, కసి, పట్టుదల లోపల ఉంటే ఈ రోజు ఇమీడియట్ గా నీ టికెట్ బుక్ చేయి. 10 మంది చేత టికెట్ బుక్ చేయి. ఆర్కే సార్ ఒకటే ఒక మాట చెప్తున్నారు సార్, 30 మందికి టార్గెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు 10 మందిని తీసుకురాబోతున్నారు. నా టీం 300 మంది ఉండబోతున్నారు ఆర్కే సార్ చెప్తున్నారు. త్వరలో మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ రివ్యూ తీసుకుందాం. మనం గురువు గారు తీసుకునే లోపలే ఒక 4-5 రివ్యూలు మనం తీసుకొని, మన టీం మొత్తం ఈ వారం రోజుల సమయంలో కనీసం 2-3 రివ్యూలు అయినా తీసుకొని 30వ తేదీ కల్లా మనం ఫైనల్ చేద్దాం. ఆర్మీ టీం నుంచి ఒక 2,000 మంది తగ్గకుండా మినిమం, నేను చెప్పేది తర్వాత ఎంత 2000+ ఆర్మీ టీం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి లీడర్ కూడా ఇక్కడ మారి లక్ష్య కొట్టానంటే బూట్ క్యాంప్కి వెళ్ళిపోయి వచ్చిన వ్యక్తులే. ప్రతి లీడర్ కూడా ఏ లీడర్ని బూట్ క్యాంప్కి వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నేను చెప్పలా. సక్సెస్ అయిన వాళ్ళందరూ బూట్ క్యాంప్కి వెళ్ళిన వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. మళ్ళా చూసుకోండి, ఈ ఓడు చాలా వాల్యుబుల్ ఓడు. బూట్ క్యాంప్కి వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నేను చెప్పలేను, కానీ సక్సెస్ అయిన ప్రతి పర్సన్ బూట్ క్యాంప్కి వెళ్ళి సక్సెస్ అయిన పర్సనే. కాబట్టి ప్రతి ఒక్కరూ బూట్ క్యాంప్ ను ఉపయోగించుకోండి. ముందు లీడర్ గా మనం ఇమీడియట్ గా ఏం జరిగినా నా టికెట్ నేను బుక్ చేయాలా అని డిసైడ్ అవ్వండి సార్. నా టికెట్ నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా,
మీరు ఎందుకు బుక్ చేసుకోలేకపోతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఆ తపన, ఆ కసి, పట్టుదల ఉంటేనే మనం గెలవగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యు ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది సార్ గుడ్ మార్నింగ్. అది సారు ఏరే సెల్లో కనెక్ట్ అయినాడు సార్. వాళ్ళు వర్షాలంట అక్కడ. బాగా వండర్ఫుల్ సెషన్ ఇచ్చాడు అది సార్. తుఫాన్ల మధ్య కూడా సెషన్ ఇచ్చాడు మనకి సార్ ఈరోజు. అవునవును. ఐడి వేస్తే డబ్బుల గురించి బిజినెస్ మీటింగ్స్ ప్రతిరోజు మనం సెమినార్ వింటున్నాము, జూమ్ మీటింగ్ వింటున్నాము, బూట్ క్యాంప్ వస్తున్నాము, ఏం చేస్తున్నాము, అన్ని చేస్తున్నామంటే మన ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం పై స్థితికి వెళ్ళాలని చేస్తున్న సందర్భంలో మరి బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అంటే 3 పాయింట్లు చెప్పాడు సారు. ఐడి వేస్తే డబ్బు రాదు, ప్రొడక్ట్ కొంటే డబ్బు రాదు, తర్వాత మీటింగ్కి వచ్చినా డబ్బు రాదు. ఈ 3 తర్వాత ఎక్కడైతే టీం వర్క్ జరిగిద్దో, టీం వర్క్ జరిగిన తర్వాత మాత్రమే డబ్బు స్టార్ట్ అయ్యిద్దని చాలా వండర్ఫుల్గా చెప్పారు. ఐడి వేసే దగ్గర లేదా ప్రొడక్ట్ వాడే దగ్గర లేకపోతే మీటింగ్కు వచ్చిన దగ్గర ఆగిపోకుండా నెక్స్ట్ టీం వర్క్ చేసిన దగ్గర డబ్బు స్టార్ట్ అయ్యిద్దని చాలా వండర్ఫుల్గా చెప్పాడు. అందువల్ల టీం వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి టీంని ఎంత పెంచుకుంటే అంత డబ్బు ఉంది కాబట్టి టీం వర్క్ని పెంచుకొని వాళ్ళని మీటింగ్ దగ్గర తీసుకెళ్ళి ఎక్కువ టీంని ప్రమోట్ చేయడం ద్వారా డబ్బులు వస్తుంది అనే విధానం చాలా వండర్ఫుల్గా చెప్పాడు. అది సార్ థ్యాంక్ యూ. అది సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుంటూరులో ఇవాళ మీటింగ్ ఉంది, ఎంఎస్ఆర్ మీటింగ్ ఉంది సార్ది, అది కొంచెం చెప్పండి సార్. ఈరోజు గుంటూరులో వండర్ఫుల్ మీటింగ్ మన పిఎస్ఆర్ సార్, ఎంఎస్ఆర్ సార్ ద్వారా మీటింగ్ టైంకి అటెండ్ అయ్యి అందరూ కూడా బిజినెస్ ని ముందుకు తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం. బూట్ క్యాంప్ రాబోయేటువంటి బూట్ క్యాంప్ లో ఎవరి టికెట్ వాళ్ళు బుక్ చేసుకొని ఎక్కువ మంది టీంని ప్రమోట్ చేసుకోవాల్సింది కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ ఇంత క్లోజ్ చేస్తే రేపు మార్నింగ్ మరో గ్రేట్ సెషన్, మరి గ్రేట్ వాయిస్, గ్రేట్ లీడర్, గ్రేట్ సబ్జెక్ట్ తో మరోసారి రేపు ఉదయం 5:30 కల్లా జూమ్ ని జాయిన్ అవుదాం. ఎక్కువ మంది టీంని ప్రమోట్ చేసుకోండి. 500 మంది జూమ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. కోర్ లీడర్స్ తో మాట్లాడి మరి ఇది 500 మందికి ఉంచాలా లేకపోతే 300 తీసుకురావాలనేది మనం మాట్లాడి దీన్ని చూసుకోవాలి సార్. ఎందుకంటే ఆల్రెడీ దీనికి 7,500 ఖర్చు అవుతుంది. ఈ నెల కట్ అయిపోయింది. అమౌంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ విషయంలో మీరు రామన్ సార్ మీరు చెప్పేదాని ప్రకారం టాప్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన సూచనల మేరకు ఎంఎస్ఆర్ సార్ యొక్క రివ్యూ పెట్టుకొని దాన్ని తీసుకుందాం సార్. దాన్ని ఖచ్చితంగా 500 చేద్దాం సార్. దాన్ని తిరుగులేదు. దాన్ని ఎలా చేయాలనేది ప్లాన్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ టీమ్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అందరినీ కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ క్లోజ్ చేస్తూ రేపు మార్నింగ్ 5:30 షార్ప్ గా జాయిన్ అయ్యి మంచి సబ్జెక్ట్ తో మళ్ళీ మీట్ అవుతాం కోసం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.